సార్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో మనం ఇప్పటి వరకు డైలీ ప్రొడక్ట్స్ గురించి వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఈ ప్రొడక్ట్స్ యూస్ చేసి సక్సెస్ బెనిఫిట్స్ పొందిన వాళ్ళ టెస్టిమోనీస్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ముందుగా మారేపల్లి నాగరాజు గారు మాట్లాడతారు. సో సార్, గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ శ్రీ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజీ. నా పేరు వచ్చేసి నాగరాజు. నా తిమ్మాజిపేట మండలం, నాగర్కల్ జిల్లా. నేను ఇప్పుడు గోల్డ్ లెవెల్ ఉన్న సిల్వర్ క్వాలిఫై అయినా. మా అప్లైన్ వచ్చేసి సురేష్ సారు, మా మెంటల్ పుల్లయ్య సార్, మా గురుజీ రమేష్ సార్, గురు సారు, మా ఎంఎస్ సార్, మా అందరికి అసోసియేషన్లో ఉన్నాం కాబట్టి నేను సంతోషపడుతున్నా. మనం ఇప్పుడు నేను నా రిజల్ట్ అనేది నేను కారణం రావడం నాకు వెస్టేజీ. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్. గ్యాస్ ప్రాబ్లం వల్ల మాకు సురేష్ సార్ నాకు పరిచయం అయ్యి ఐడి చేసి నాకు ఓన్లీ ఫస్ట్ మనకు హస్బెండ్ ఆయిల్ టీ పొడి ఇప్పించాడు సార్. నాకు ఇప్పించిన వల్ల నేను తీసుకుపోయి అట్లా 2 నెలలు అట్లా వాడితే వాడినాక అట్లా వాడితే బాగుంటుంది సార్. నాకు ఇట్లా మీటింగ్ రావాలి, మీటింగ్కి వస్తే మీకు అర్థమవుతుంది అని మస్తు సార్లు చెప్పిండు. సరే, నేను కొన్ని రోజులు నెగిటివ్ ఆలోచించి జర ఫోన్ కూడా లేపలే. సార్కు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇంత ఆపర్చునిటీ, ఇంత మంచి అవకాశం ఉందని నాకు తెలియకున్నది. ఫస్ట్ సార్ తెలుసుకున్నా, మీటింగ్కి వచ్చి తెలుసుకొని అట్లే నేను కంటిన్యూగా మీటింగ్ వస్తూ వింటున్నా. ఇలా నేను సక్సెస్ కావాలని నేను కొంచెం మారుతున్నా. ఫస్ట్లో ఎటునో ఉంటుంది, నాకు మాట్లాడాలంటేనే భయం అయ్యేది. అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు మాట్లాడడానికి ఇంత అవగాహన రావడం, మన సార్లు గురుజులు మాటలు వినడం వల్ల, ఎంఏ సార్ మాటలు మన రమేష్ సార్ మాటలు వినడం వల్ల, నాకు ప్రతి ఒక్క మాటలు వినడం వల్ల, పుల్లా సార్ మాటల వల్ల అందరు మాటలు కనెక్ట్ కావడం, నేను వెస్టేజ్లో మంచిగా ఫీల్డ్ వర్క్ చేసుకుంటా. నాకు చేతనైనంత వరకు నేను చేసుకుంటూనే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండి చాలా ఇబ్బంది పడుతుంది. నేను బిఫోర్ వెస్టేజ్లో నేను మోటార్ ఫీల్డ్ మెకానిక్ పనిచేసేవాడిని. ఎక్కడ ఉన్నా నాకు చాలా ఇబ్బందిగా, ఆకలి కాకపోయేది, వాడిని తిండి తినబోయేది, కడుపులో నొప్పి లేసి తనలాడుతుంది. దానివల్ల నేను మెడికల్ షాప్కి ఇనో ప్యాకెట్ తాగడం వల్ల కూడా ఎన్నో హాస్పిటల్స్ తక్కువ కాకపోయేవాడిని. ఇట్లా సార్ చెప్పిన, సార్ నాకు ఇట్లా గ్యాస్ ప్రాబ్లం సార్, మరి ఎట్లా అంటే ఏం లేదు, ఇంట్లో మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంటాయి, మనకు వెస్టేజ్వి మంచి ప్రొడక్ట్ ఉంటాయి. మన రైస్ బ్రాండ్ ఆయిల్, చాపత్తా, టీ పొడి, మనకు పేస్ట్, సబ్బులు ఉంటాయి. ప్రతి ఒక్కటి మనకు కెమికల్ లేని ప్రొడక్ట్ ఉంటుంది, ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. వాడుకుంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, హాస్పిటల్కి పోయి అవసరమే లేకుంటుంది అని చెప్పాడు సురేష్ సారు. చెప్పడం వల్ల నేను ఆయన కలవకుర్తి మీటింగ్కి ఫస్ట్ రావడం, ఇంకా ఆ రోజే జాయిన్ అయినా తీసుకొని 2 నెలలు వాడకం వల్ల నాకు రిజల్ట్ వచ్చింది సార్. నాకు గ్యాస్ ట్రబుల్ అనేది మంచిగా అయింది. అయిన తర్వాత మళ్ళీ సార్ నాకు మళ్ళీ 2, 3 సార్లు ఫోన్ చేశాడు. మీటింగ్ రా ఫోన్ చేస్తే పోయినా. పోయి మనకు కలవకుర్తిలో ఇక్కడ మన నార్కల్ ఫంక్షన్ వల్ల పెద్ద మీటింగ్, 1 డే మీటింగ్ ఉండే, ఎంఎస్ఆర్ మీటింగ్. అప్పుడు వచ్చిన వచ్చి ఇంకా చాలా మంది మోకాలు నొప్పులు తక్కువైనాయి, అవి తక్కువ, గ్యాస్ ప్రాబ్లం తక్కువైంది, థైరాయిడ్ ప్రాబ్లం తక్కువైంది అన్నారు. మా నాయన కూక మోకాలు నొప్పులు ఉన్నాయి సార్. ఖచ్చితంగా మోకాలు నొప్పులు ఉంటే తీసుకుపోయినా. బెనడమా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, టాక్స్ క్లీన్, ఫుట్ ప్యాచ్ ఖచ్చితంగా ఫస్ట్ 2 రెండు పోయిన తర్వాత 2 కాగా మళ్ళీ ఇంక 2 అయిపోయి అట్లే తక్కువ అవుతుంది. జ్వరం, మంటలు వేస్తున్నట్టు అనిపిస్తుంటది. ఇంకా షుగర్ బీపీ ఉండే, ఇంకా దాంట్లో కుక్క షుగర్ కు నీము అవి తీసుకుపోతాను. తీసుకుపోయి వాడిపించినాక మంచిగా అయింది. అట్లే వాడుకుంటుంటే మంచిగా అనిపించి ఇంకా బటర్ లిక్విడ్, బాసన్ లిక్విడ్, ప్రతి ఒక్క సబ్బులు, పేస్ట్ అవన్నీ వాడినా సార్. నేను ఇప్పుడు వెస్టేజ్లో నేను వాడని ప్రొడక్టే లేదు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడుకుంటున్నా, నాకు రిజల్ట్ మంచిగా వచ్చింది. 10 మందికి చెప్పుకుంటూనే పోతున్నా. కాకపోతే కొంచెం జర పరిస్థితులు పడలేలాగా జర ఈ నెల కాలిపోతున్నా. కాకపోతే నేను ఇప్పటి నుంచి అయినా ఖచ్చితంగా నేను కాల్ఫై అవుతాను. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. నా డ్రీమ్ గోలు, నా కోరిక అన్ని నేను నెరవేర్చుకుంటాను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, నాకు ఇచ్చిన అవకాశం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. ఎస్. కొండలో సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్.
శ్రీరామరెడ్డి గుడ్ మార్నింగ్ సార్. సార్ నేనైతే వెస్టేజ్లో జరిగినాక నూనె, ఫ్లాక్స్ ఆయిల్, అలవేరా వాడుకున్నా సార్. నాకు చెడు కొలెస్ట్రాల్ ఉండదు, ఆ కొవ్వు అనేది కరిగిపోయింది, మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి మోకాళ్ళ నొప్పులకి కొలాజిన్, ఎస్. గ్లూకోజిన్, కాల్షియం సార్ అయితే వాడుకున్నాను. నాకు మంచి ఇప్పుడు నొప్పులు అనేది లేవు, బాగా ఫ్రీగా బాగుంటుంది. సూపర్ సార్. అట్నే హోమ్ కేర్ వాడాను, మొత్తం రైస్ బ్రాండ్ ఆయిల్ మొత్తం మన ఇంట్లోకి ఏమేం కావాలో మొత్తం వాడుకున్నా సార్. బాగున్నాయి సార్. అట్లానే మంచి రిజల్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శిరీష నరసింహ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శిరీష నరసింహ గారు అన్మిట్ ఇచ్చాను. ఓకే, విఆర్జీ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీరామరెడ్డి గుడ్ మార్నింగ్. వెస్టేజెస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెస్టేజ్ సప్లిమెంట్స్ చాలా చాలా అద్భుతం సార్. మా కుటుంబానికి అయితే అసలు హాస్పిటల్కు పోవాల్సిన అవసరం లేదనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు పంటి నొప్పి, విపరీతమైన పంటి నొప్పి రావడం వల్ల గ్యానోఫేస్ట్ వాడిన. గ్యానోఫేస్ట్ వాడితే 15 రోజులలో మొత్తం నా పంటి తీపి పోయి మొత్తం పండ్లు మొత్తం గట్టిపడ్డాయి. ఒక సైడ్ మొత్తము కొంచెం లూజ్ అయినట్టుగా ఉండి ఏది తిననీయకపోయేది. అటువంటి పండ్లు గట్టిపడ్డాయి. వేడి నీళ్ళు తాగాలన్నా, వేడి చాయ్ తాగాలన్నా, చల్లటి నీళ్ళు తాగాలన్నా తాగలేకపోయేటువంటి పండ్లు గట్టిపడడం వల్ల ఆ పేస్ట్ తెచ్చుకున్నప్పుడు నేను చూసిన అందులో ఏమో డబ్బాలలో అందులో చూసి మా అప్లైనర్ లింగస్వామి సారు, మెంటర్ రమేష్ చంద్ర సార్కి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మాకు కుటుంబానికే ఆరోగ్యాన్ని ఇచ్చిర్రు. ఆ గౌతమ్ బాలి సారు, ఆ ముగ్గురు, కన్వర్బీక్ సింగ్ సార్ అండ్ దీపక్ సింగ్ సార్కి కూడా కృతజ్ఞతలు తెలుసుకోవాలి మేము బతికినంత కాలం. అయితే ఏంటంటే మా మిస్సెస్కి ఏమో వేళ్లకు చెడు రక్తం పేరుకొని జట్టలలాగా అయి చాలా ప్రాబ్లం ఎదుర్కొంటుంటిమి. అటువంటి ప్రాబ్లాన్ని ఫుడ్ ప్యాచ్ ద్వారా రమేష్ చంద్ర సార్ చెప్పిండు, ఫుడ్ ప్యాచ్ వాడితే 100% పోతుంది సార్ అని చెప్పిండు. అట్లెట్లా పోతుంది సార్, కుండో కాడ ఉంటే మందో కాడ పెడతామంటే కూడా సార్ 100% బాండ్ పేపర్ తెచ్చుకోమన్నాడు. అది 100% పోవడం వల్ల ఒక 5 రోజులు వేయడం ద్వారా మొత్తం ఆ వేళ్లకున్నటువంటి చెడు రక్తాన్ని అంతా గుంజేసి క్లియర్ కావడం వల్ల పూర్తిగా నమ్మి అసలు 2 నెలలు ముందు వాడుకున్న తర్వాత నేను మీటింగ్ రావడం జరిగింది, ఐడి తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకొని ఇప్పుడు నాకేమైందంటే ఈ రైస్ బ్రాండ్ ఆయిల్, ఈ టీ పొడి వాడడం వల్ల ఏం జరిగిందంటే గ్యాస్ ప్రాబ్లం పోయింది, ఒంట్లో బలం పెరిగింది, ఆకలిని పెంచింది. ఇది జరిగింది మార్పులు. తర్వాత నేను ఐ సపోర్టు, క్రిల్ ఆయిల్, స్పెర్లినా వాడుకోవడం వల్ల కంటి చూపు మెరుగైంది నాకు. అది మెరుగైతే ఇక పూర్తిగా అసలు మనం నమ్మిపోయి నలుగురికి చెప్పడం ద్వారా ఇక నాకు ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు గోల్డ్లో ఉన్నా. తర్వాత ఏంటంటే నేను అంతకుముందు ఆటో తోలిన, ట్రాక్టర్ నడిపేది, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ మోకాలు నొప్పి, లెఫ్ట్ లెగ్ మొత్తం మోకాలు మెట్లెక్కలేకపోయేది. అటువంటి దానికి ఎల్ఆర్జినైన్, అది కొల్లాజిన్, గ్లూకోజమైన్, కాల్షియం వాడిన. ఒక నెల 15 రోజులు 2 నెలలు వాడిన. పూర్తిగా అసలు 2 మెట్లు కాదు 3వ మెట్టు మీద అడిగేసి కూడా ఎక్కగలుగుతున్నా. చాలా చాలా ఒంట్లో బలం పెరిగింది, చాలా యాక్టివ్ అయింది. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అసలు పాత వాళ్ళకి అందరికి తెలుసు ఇవి ఏం వాడుకుంటే ఎట్లా అనేది. వీళ్ళు కూడా తెలుసుకొని ఈ వెస్టేజ్లో ఫస్ట్ ఆరోగ్యం తీసుకోవచ్చు, ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది.
చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. సో ఫ్యామిలీ అంతా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మీరు బెనిఫిట్స్ పొందారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ టెస్ట్ మనీ చాలా మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ముందుగా వెస్టేజ్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే వెస్టేజ్ కంటే ముందు మై గ్రేట్ అప్లైన్ నర్మదా మేడం, నాగేశ్వర సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో ఎందుకంటే నాకు దీర్ఘకాలికంగా జలుబు అనేది చాలా చాలా సమస్య అనేది కొన్ని సంవత్సరాల నుంచి నన్ను పీడిస్తూ ఉండేది. సో అలాంటి జలుబుకి అలోవీరా, ఆమ్లా, రెస్పోకేర్, సో ఈ 3 వాడాను. సో 2 నెలల్లో ఆ యొక్క సమస్య అనేది క్లియర్ అయిపోయింది. దాంతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్. సో ఎయిర్ ప్యూరిఫైర్ అనేది చాలా చాలా యూజ్ఫుల్ ప్రొడక్ట్ సార్. సో ఎయిర్ ప్యూరిఫైర్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నానో అప్పుడు కంప్లీట్ గా 100% మొత్తం ఆ యొక్క జలుబు అనేది నాకు పూర్తిగా తగ్గిపోయింది సార్. సో ఇది వండర్ఫుల్ రిజల్ట్ నాకు, ఎందుకంటే లైఫ్ లో గుర్తుండిపోయేది. సో ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ సమస్యతోటి నేను బాధపడుతూ ఉండేవాడిని. ఎందుకంటే పొద్దున్న లేవగానే యొక్క జలుబు అనేది స్టార్ట్ అయ్యేది. సో తెల్లారి మళ్ళా ఎండ వచ్చేదాకా కూడా ఆ యొక్క జలుబు అనేది అట్లానే ఉండేది. సో అలాంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఈ యొక్క వెస్టీజ్ సప్లిమెంట్స్ ద్వారా నాకు క్యూర్ అయిపోయింది సార్. అదేవిధంగా మై ఫ్యామిలీ, మా వైఫ్ కూడా పీసీఓడి సమస్య ఉండేది. సో పీసీఓడి సమస్యకి అలోవెరా, ఆమ్లా, గ్యానోడర్మా, టాక్స్క్లీన్, శతవారి మ్యాక్స్, సో ఇవి వాడడం వల్ల పీసీఓడి సమస్య అనేది ఇప్పటికి 100% క్లియర్ అయిపోయి ఇప్పుడు మెన్సెన్స్ అనేవి ప్రతి నెల కూడా కంటిన్యూగా రావడం జరుగుతూ ఉంది. సో ఇది ఇంకా వండర్ఫుల్ రిజల్ట్ సార్. సో దీంతో పాటు చాలా మందికి మేము యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ ప్లస్ టీ పౌడరు, పేస్ట్, ఇవి చాలా మందికి కూడా ఆ టీంలో కేవలం వీటి ద్వారా టీం అనేది నాకు బిల్డ్ అయింది. సో చాలా మంది మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇలాంటి మంచి మంచి నాకు ప్రయోజనాలు అయితే చాలా వచ్చినాయి సార్ వెస్టీజ్ ద్వారా. సో వండర్ఫుల్ సార్. నా లైఫ్ అయితే టర్నింగ్ అయిపోయింది అనుకోవచ్చు ఆరోగ్యపరంగా. సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సార్ బిజీనా? ఒక 10 సార్ నిమిషాలు ఇవ్వండి సార్. ఒక మిగిలిన వాళ్ళు తీసుకోండి. ఓకే ఇవ్వండి. ఒక 6 మెంబర్స్ తీసుకోండి, 10 అవుతారు. ఓకే, తర్వాత సెషన్లోకి వెళ్దాం. ఓకే సార్. చూడండి, హోస్ట్ ఇచ్చాను చూడండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ శ్రీమిరిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి సత్యం సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిరిజీ, గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, మాట్లాడు సార్. నా పేరు వచ్చేసి సత్యం, మరి ఇటు వెల్మకన్నే, మునుగోడు మండల్. మా అప్లయన్స్ వచ్చేసి కందాల నరసింహ నరేందర్. యాక్చువల్లీ నేను వెస్టీలోకి ఎంట్రీ అయింది మాత్రం నాకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఒక 2 నెలలు 3 నెలలు ఆగిపోయిన జరిగింది. మా బాబుకు సర్ది అంటే ఏమంటారు, నిమోనియా లాగా నిమ్ములు ఉండేది. దానివల్ల కొలెస్ట్రామ్, ప్రోటీన్ పౌడర్ వాడడం ఫస్ట్ స్టార్ట్ చేసిన. ఒక 1 or 2 months రిజల్ట్ కనపడిన తర్వాతే నేను వెస్టీజియన్లో జర్నీ స్టార్ట్ చేసినాను. ఆ తర్వాత రిజల్ట్ మాత్రం నీమ్ సోప్ వల్ల ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు సార్. ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నీమ్ సోపు అండ్ జాయింట్ పెయిన్స్, ఈ రెండింటి వల్ల నాకు టీం రావడం జరిగింది. నేను కూడా జాయింట్ పెయిన్స్కు వాడాను. 2 months వాడిన తర్వాత పూర్తి రిజల్ట్ నాకు కనపడింది. ఆ తర్వాతే జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం సిల్వర్ లెవెల్లో ఉన్నాను. 100% సప్లిమెంట్ ద్వారా నాకు టీం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, సూపర్ సార్, వండర్ఫుల్. అరుణమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం.
శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. వెస్టేజ్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. నేనైతే మకాల నొప్పుల గురించి జాయిన్ అయినా సార్. మా ఊరు దూనిపాముల. నా పేరు వర్ణమ్మ. మా అప్లైనర్ వచ్చి నిరంజన్. మకాల నొప్పుల గురించి నాకు ఇట్లా మకాల నొప్పులు వచ్చినాయి, వేజీ తక్కువ ఉంది, ఇట్లా వచ్చేసినాయి అని చాలా టెన్షన్ తీసుకున్నాను సార్. ఈ స్టేజ్లో జాయిన్ అయితే మా అన్న నిరంజన్ వచ్చేసి ఇప్పించిండు సార్. వాడుకున్నాను. నాకు రిజల్ట్ వచ్చేసింది సార్. కొలెస్ట్రాల్, ప్యాక్స్ ఆయిల్, అలవేరా, ఆమ్లా ఇవి ఇప్పించిండు సార్. వాడుకున్నాను. ఇప్పుడు 2 నెలలు వెళ్ళిపోయింది సార్. నేను వాడబట్టి మంచిగా ఉంది. నన్ను చూసి కూడా చాలా చాలా కొంటున్నారు సార్. నేను ఇద్దరికి ఇప్పించాను. అలా కూడా రిజల్ట్ వచ్చింది సార్. మళ్ళీ ఇంకా కూడా అడుగుతారు, ఇప్పిస్తున్నాను. బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను సార్ నేను. సూపర్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం, మంచి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కవిత శ్రీనివాస్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు వెస్టేజ్ పరిచయం చేసింది నరసింహ సార్ వాళ్ళ అమ్మ, శిరిషాల మేడం నరసింహ సార్ వాళ్ళ అమ్మ సార్. నాకు పరిచయం చేసింది. ఆమెకు థ్యాంక్ యూ చెప్పాలి సార్. నేను అంటే ఆమె టాబ్లెట్స్ వేసుకునేది సార్, సప్లిమెంట్స్ మనవి. అంటే డ్యూటీ దగ్గర ఏంటి అమ్మా సప్లిమెంట్స్ అంటే, ఇట్లా మా కోడలు ఇట్లా మందుల దాంట్లో చేస్తుందమ్మా, బాగున్నాయి, మొక్కల నొప్పులకు వాడుతున్నాను అని అన్నది. అంటే మాకు చెప్పొచ్చు కదమ్మా, మేము వాడుకుంటామని అంటే ఆ మేడం వచ్చి మా ఇంటికి వచ్చి డెమో ఇచ్చింది సార్, శిరీష మేడం. ఇచ్చిన తర్వాతకి ఇట్లా మొత్తం డెమో చెప్పిన తర్వాతకి ఇట్లా ఫైల్స్ ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూస్ కూడా బాగుంటాయి మేడం అని చెప్పింది సార్. చెప్తే అందులో కనెక్ట్ అయ్యి నేను తీసుకున్నాను సార్. ఫైల్స్ ప్రాబ్లం వల్ల నేను వాడుతున్నాను సార్ 4 months నుంచి. నాకు ఫైల్స్ ప్రాబ్లం తో పాటు సైడ్ నొప్పి ఉండే సార్, కడుపు నొప్పి. చాలా రోజులు అసలు ఎన్ని హాస్పిటల్ చూసుకున్నా కూడా తగ్గలేదు సార్ నాకైతే. అవి వాడడం వల్ల కడుపు నొప్పి పోయింది. అలాగే నాకు ఫేస్ మీద మచ్చలు బాగుంటాయి సార్, కురుపులు అంటే మొటిమల్లాగా, అవి కూడా పోయినాయి సార్. చాలా బాగున్నాయి సార్. వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎవరు వాడినా వాడకపోయినా కానీ మా ఇంట్లో మాత్రం ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు సార్. కాకపోతే నేనైతే వాడుతాను, ముందుకు పోవాలని అనుకుంటున్నాను సార్. సూపర్ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూపర్ మేడం. సో సప్లిమెంట్స్ ఏమేమి వాడారు మేడం? ఆక్సిక్లిన్, ఫైబర్, గ్యానోడర్మ, శతవారి మ్యాక్స్, అలోవెరా, ఆమ్లా. ఓకే సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. ఏ ప్రాబ్లం? గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. ఏ ప్రాబ్లం కి ఏ సప్లిమెంట్స్ వాడారో చెప్పండి. ఓకే సార్. నా పేరు వచ్చేసి లింగస్వామి సార్. మా మరుగుడ మండలం, పొట్టిపల్లి గ్రామం. మా అప్లైనర్ వచ్చేసి మల్లేశాల రమేష్ చంద్ర గురూజీ సార్ నెంబర్ మాత్రమే ఇచ్చిండు. అన్ని తర్వాత మా మెంటర్ వచ్చేసి రమేష్ సార్. అన్ని సార్ ఐడి కొట్టిన కానీ ప్రతి ఒక్కటి రమేష్ చంద్ర సారే నాకు సలహాలు సందేశాలు ఇచ్చుకుంటూ నేను ముందుకు పోతున్నా సార్ ఇస్తుంటే. ఒకటి నేను నాకు డిసీజ్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం సార్. నాకు ఫస్ట్ నేను రావడానికి కారణం గ్యాస్ ప్రాబ్లం. అయితే నేను ఎంతమంది డ్రైవింగ్ చేసి నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా బాగుండేది, ఎన్ని నొప్పితో సహా ఉండేది. అయితే సార్ నేను చెప్పిన తర్వాత ఏంటంటే నాకు గ్యాస్ వాడుకున్నాను సార్. అలోవెరా, ఆమ్లా, కాంబెడిక్స్, ఫైబర్ కూడా వాడుకున్నాను సార్. దానివల్ల నాకు చాలా అప్పుడు గొంతులో ఉన్నట్టే ఉండేది సార్. నాకు అరగపోయేది సార్. ఇక అన్నం అనేది గొంతులో ఉన్నట్టే ఉండేది ఎప్పుడు కూడా. సరే నేను ఎన్నో హాస్పిటల్లో ఎండోస్కోప్లతో సహా బ్యాక్ పెయిన్ వల్ల ఎంఆర్ఐలు కూడా తీయించిన సార్. 2-3 రకాలుగా తీసిన. ఏం తీసినా డిస్క్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం. గ్యాస్ వల్లనే ఎన్నో వెనక భాగంలో నొప్పి. దానివల్ల ఇవి వాడుకోవడం వల్ల నాకు చాలా తక్కువ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ముందుకు పోతున్నా. ఇప్పుడు అంటే ఊర్లోనే ఉంటుంది, ఇప్పుడు అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటున్నా సార్. అన్ని నేను రమేష్ చంద్ర సార్కి 3 తరాలు రుణపడి ఉంటాను సార్. నేను ప్రతి ఒక్కటి సారే ఉండి నాకు సలహాలు సందేహిస్తున్నాడు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సూపర్. సో ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ అనేది చాలా మందికి వస్తుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ద్వారా. సో సరిగ్గా టైంకి అన్నం అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, సో ఇలాంటి సమస్యలు. సో సూపర్ సార్. మంచి సార్ నా ఇంతకుముందు డ్రైవింగ్ చేసేది సార్. ఇంతకుముందు డ్రైవింగ్ చేసేది, దానివల్ల నాకు వచ్చింది సార్. చాలా రోజులు బాధపడ్డా. డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే మనం సమయానికి ఆహారం తీసుకోము సార్. అందుకని అంతకుముందు ఇప్పుడు ఏం లేదు సార్.
సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నరేష్ సార్ అన్మ్యూట్ చేసుకో. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నన్ను ఈ వెస్టేజ్ కుటుంబానికి పరిచయం చేసింది మా గ్రేట్ లేదా రామచంద్ర సార్ అండి. దీంట్లోకి వచ్చి వెస్టేజ్ బిజినెస్ గురించి తెలుసుకొని వాడే క్రమంలో, బిజినెస్ చేసే క్రమంలో నాకు వచ్చేసి లైట్గా పైల్స్ ప్రాబ్లం ఉండే సార్. నాకు దీంట్లో సప్లిమెంట్స్ ఉంటాయి వాడండి అని చెప్పడం ద్వారా పైల్స్ కి సంబంధించి నేను వాడిన సప్లిమెంట్స్ వచ్చేసి కాంబయోటిక్స్, ఫైబరు, నోని, నీమ్, అలోవెరా, గ్యానోడర్మా, ఆమ్లా, అలా చెప్పుకుంటే ఈ 6 రకాల సప్లిమెంట్స్ వాడాను. నాకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఒక 4 months కంటిన్యూ వాడాను సార్. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది నాకు, పైల్స్ కి సంబంధించిన ప్రాబ్లం. అలాగే మా ఇంట్లో మా మేడంకి పీసీఓడి ప్రాబ్లం ఉండే సార్. పీసీఓడి ప్రాబ్లం ఉండి ఆమె మంత్లో ఒక 20 days వరకు వాళ్ళకు దాంట్లోనే ఉండేది. వాళ్ళు ఉండే క్రమంలో మా గ్రేటర్ రమేష్ చంద్ర సారు ఈ సప్లిమెంట్స్ చెప్పారు కొన్ని. నేను వాడే సప్లిమెంట్స్, మా మేడం వాడే సప్లిమెంట్స్ సేమ్ ఉన్నాయి సార్. అందుకనే మా మేడంకి కూడా కాంబయోటిక్స్ అనేది తీసేసి ఈ సప్లిమెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన సప్లిమెంట్స్ తో పాటు శతవరి మ్యాక్స్ ఐరన్ ఫోలిక్ ఇవ్వడం, దాంతోపాటు ఒక ఫుడ్ ప్యాచ్ కూడా మా మేడంకి ఇచ్చాను సార్. నేను ఇవ్వడం ద్వారా మా మేడంకి కూడా పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గింది సార్. ఇప్పుడు ఆమెకు మంత్లీ క్రమం అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. అలాగే మా ఇంట్లో కూడా మా పిల్లలు ఇద్దరు కూడా 10 years లోపే ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి కూడా కొంచెం ఎనర్జెటిక్ గా ఉండాలి, మెమరీ పవర్ మంచిగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో వాళ్ళకు కొలెస్ట్రామ్ కానీ, ఇండిగో ప్రోటీన్ పౌడర్ కానీ, మన ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్, జనరల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంట్లో పిల్లలకు వాడడం జరుగుతుంది. అలాగా సప్లిమెంట్స్ అనేది నా ఇంటి కుటుంబానికి వెస్టేజ్ చాలా హెల్త్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా టీంలో చాలా మందికి ఇచ్చాము. పక్షవాతానికి ఇచ్చాము, కిడ్నీ స్టోన్స్ ఇచ్చాము, గ్యాస్ ప్రాబ్లంకి ఇచ్చాము, సోరియాసిస్కి ఇచ్చాము, ఇప్పుడు ప్రెగ్నెన్సీ, ఇప్పుడు మన పిల్లలు కాకుండా ఉండే వాళ్ళకు ఆ ప్రాబ్లం కూడా ఇచ్చాము. అలా చెప్పుకుంటూ పోతే చాలా మా టీంలో చాలా మందికి ఇచ్చాం సార్. అందరికీ బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు చిన్న అవకాశం. సూపర్ సార్, వండర్ఫుల్. సో పైల్స్ వాడారు, పీసీఓడి సమస్య క్లియర్ అయింది. సో పిల్లలకి ఇండిగో ప్రోటీన్ పౌడర్ మరియు కొలెస్ట్రాల్, సో ఇవి ఇవ్వడం, సో వాళ్ళ ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడం. సో సూపర్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అల్వేలు మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ వేసేది. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ మేడం. సార్ కూడా మా పాప గురించి వాడిన సప్లిమెంట్లు సైట్ ఉండే కొంచెం బెడ్ సార్ వాడితే మా పాపకు రిజల్ట్ వచ్చింది. మా పాపకు కిరిలాయలు, రేష్మోకాయలు, ఆమ్లా, అలవేరా వాడినాం సార్. వాడితే మా పాపకు మంచి రిజల్ట్ వచ్చింది. బెడ్ తక్కువైంది. అద్దాలు పెట్టేది, అద్దాలు కూడా పెట్టకుండా ఉంది సార్. ఇప్పుడు అవి మన వెస్టేజ్ సప్లిమెంట్లు వాడినాక ఆ పాపకు మంచిగా అయింది. దాంతో పాటు మా పాప కూడా మంచిగా అయింది. నేను కూడా వాడినా సార్. నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడినా, ఫస్ట్ ఫ్లాక్స్ ఆయిల్ వాడినా సార్. ఫ్లాక్స్ ఆయిల్ వాడినా కూడా వెయిట్ కొంచెం తగ్గిపోయింది అని ఓసారి జూమ్ లో ఇట్లా చెప్పిండు, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటే వాడితే బాగుండదు, దాంతో పాటు అలవేరా ఆమ్లా కూడా వాడితే బాగుంటుందని నేను అలవేరా ఆమ్లా వాడినా. నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. చాలా మంచిగా పనిచేసిన వెస్టేజ్. నా కింద జాయిన్ అయిన డౌన్లైన్ లో కూడా ఇప్పించిన మంచి రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, వండర్ఫుల్ రిజల్ట్స్. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను కూడా పీసీఓడికి వాడాను సార్. గ్యానోడర్మా, శతవర్ మ్యాక్స్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఐరన్ ఫ్లోరిక్ వాడాను సార్. ఫ్యాక్స్లిన్. అయితే హైదరాబాద్ లో కృష్ణ హాస్పిటల్లో చూయించుకున్నా సార్. ఇట్లా పీసీఓడి గురించి చూయించుకుంటే 12,000 టెస్టులు రాశారు వాళ్ళు. ఇక టెస్టుల గురించి ఏమి ఆలోచన చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత భిక్షం సార్కి ఫోన్ చేసిన సార్, ఇట్లా రాసిరు సార్ అని చెప్పి ఫోన్ చేసిన.
ఓకే అయితే ఇది వాడుకో అమ్మా, వాడుకుంటే తగ్గుతుంది, అవన్నీ టెస్టులు ఏం అవసరం లేదంటే ఆ టెస్టులు కూడా ఏం చేయించుకోక ఇవి మన వెస్టేజ్ లో ఇవి తీసుకున్నా సార్. ఇప్పుడు ఇందాక చెప్పినవి టాక్స్లిన్, ప్లాక్సైల్, గ్యానోడర్మా, నోని ఇవి తీసుకున్నా సార్. ఐరన్ పోలిక్, శతవారి మ్యాక్స్ తీసుకున్నా సార్. 15 రోజులల్లో క్యూర్ అయింది సార్. ఇప్పుడు నెల నెల కంటిన్యూగా వస్తుంది, మంచిగా ఉంది సార్ ఇప్పుడు. సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్. పీసీఓడి సమస్య అనేది చాలా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నప్పుడు అంతసేపే అది రెగ్యులర్ ఉంటుంది. సో తర్వాత అనేది మళ్ళా యాజ్ టీజ్ గా ఆ సమస్య అనేది మళ్ళా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క సమస్య అనేది మా ఫ్యామిలీ కూడా ఫేస్ చేసింది. సో అలాంటిది ఈరోజు మీరు అన్నట్టే ఆ యొక్క సప్లిమెంట్స్ వాడడం వల్ల ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. పీసీఓడికి కూడా 100% అందరు కూడా ఇంకెవరైనా ఉంటే ఎవరికైనా చెప్పొచ్చు, మంచి రిజల్ట్ ఉంది. సో థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మీ శ్రీను సార్, అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజి, గుడ్ మార్నింగ్ మేడం. హెల్త్ కోసమే వచ్చినాం సార్ వెస్టేజ్ లకి. నేను సారు చెన్నకేశ్వర సార్ మాటలు విని కనెక్ట్ అయ్యి, ఇంతవరకు నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది, దాంట్లో నాకు రక్తం అనేది లేకపోయేది, దాని నుంచి హెడేక్ ప్రాబ్లం కూడా ఉండేది. ఎన్ని హాస్పిటల్ పోయినా కానీ నాకు తగ్గలేదు. గ్యాస్ ట్రబుల్ అయితే 5 సంవత్సరాల నుంచి మస్తు బాధపడేది. సార్ మీటింగ్కి వెళ్ళి సార్ మాటలు విన్నాక సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే సప్లిమెంట్స్ రాసి ఇచ్చిండు. ఆయిల్, చాపత్త, నూనె, గ్యానడర్మా, కిల్ ఆయిల్ ఇట్లాంటి సప్లిమెంట్స్ 5 రకాల సప్లిమెంట్స్ రాసి ఇచ్చిండు. అవి వాడినాక నాకు ఒక నెల రోజులకు అనేది గ్యాస్ ట్రబుల్ తగ్గింది, హెడేక్ తగ్గింది, రక్తం లేకుండా రక్తం కూడా చాలా మంచిగా వచ్చింది. నాకు మంచిగా అయిందని మా ఫ్యామిలీలోనే మా పాప 12 సంవత్సరాలు ఉంటది, కానీ పొట్టిగా ఉంటది. 5 సంవత్సరాల పాప లాగానే ఉంటది. ఎన్ని హాస్పిటల్కి పోయినా కూడా ఏం మాకు రిజల్ట్ అనేది రాలేదు. సారే సప్లిమెంట్స్ రాసి ఇచ్చిండు. సప్లిమెంట్స్ రాసి ఇచ్చినాక అవి వాడిపించినాక కొంచెం హైట్ అనేది పెరిగింది. కొంచెం ఆమె వీక్నెస్ కి బలం అనేది మంచిగా వచ్చింది. మాకు ఇట్లా మంచిగా అయింది. మా పెద్దయ్యనకు షుగర్ కోసం ఇప్పించిన సార్. షుగర్ 450 ఉండే. 450 ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ మందులు చచ్చేంత వరకు వాడాలని చెప్పిండ్రు. కానీ మన వెస్టేజ్ లో వాడిన తర్వాత 2 నెలలకు రిజల్ట్ వచ్చింది, 130కి వచ్చింది ఈ షుగర్ కు. ఇప్పుడైతే మనమే వాడుతున్నాడు. హాస్పిటల్ అయితే బంద్ చేసిండు. అమ్మకు కాళ్ళ నొప్పుల కోసం ఇప్పించిన సార్. కాళ్ళ నొప్పులు, దమ్ము, దగ్గు కూడా ఉండే అమ్మకు. ఆయిల్, చాపత వాడడం వల్ల దగ్గు వెళ్ళిపోయింది. కాళ్ళ నొప్పులకైతే ఇంకా వాడుతుంది. కొంచెం మంచి రిజల్ట్ ఉంది సార్. మా మామయ్య కోసము మొత్తం ఆయనకు మొలలు ఉండే సార్, మొలల కోసం ఇప్పించిన. ఆయన నెల 15 రోజులు వాడిండు. 15 రోజుల్లో తగ్గింది. ఇంకా వాడుతున్నాడు సార్. ఇట్లా మా ఫ్యామిలీలలో ఇంతమందికి మనకు మంచిగా అయింది సార్. దాన్ని బట్టి మన ఫ్యామిలీనే బాగుంది అని ఎంతో మందికి హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటదని ఇంటింటికి ప్రతి ఒక్క సమస్య ఉంది తెలుసుకొని చెప్పడం వలన మనకు కొంచెం టీం వస్తుంది. ఇప్పుడు నేను సిల్వర్ లో ఉన్నా సార్. దీని నుంచి టీం వస్తుంది, కొంతమందికి హెల్ప్ చేసినట్లుంది. ఇది చాలా బాగుంది సార్, నాకైతే నచ్చింది. నాకు కొంతమందికి హెల్ప్ చేస్తున్నాం, మన ఆరోగ్యం బాగుందని చేసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం, వండర్ఫుల్. ఫ్యామిలీ రిజల్ట్ తీసుకున్నారు. సో అలాగే వేరే వాళ్ళకు కూడా చెప్పి మీ యొక్క టీం ని ఫామ్ చేసుకుంటా ఉన్నారు. సో సూపర్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కృష్ణ సార్, అడ్మిట్ చేసుకోండి. షేక్ ఆదర్ సార్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వెయిట్ లాస్కి వచ్చాను సార్ వెస్టేజ్ లోకి. మా అప్లైన్ వచ్చేసి మోహన్ సార్, ఇప్పుడు మా మెంటల్ వచ్చేసి రమేష్ చంద్ర సార్ గురించి.
ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురుజీ చేశాడు సార్. అసలు ప్రతి విషయంలోనూ కూడా సార్ నేను గ్యారంటీ ఉన్నాను సార్, నేను వాడాను. మోహన్ సార్ చెప్పాడు వెయిట్ లాస్ కి వాడడం తరలో నేనైతే 95 కేజెస్ ఉన్నాను. 6 months పట్టింది సార్. నెలకు వచ్చేసి 3 కేజెస్ అట్లా దిక్కుంటూ వచ్చాను. 6 months లో నేను ఈ సప్లిమెంట్స్ అనేవి పని చేయగా నాకు డౌట్ వచ్చేసరికి 4 నెలల తర్వాత నా బాడీ రియాక్టేషన్ బట్టి తగ్గుతూ వచ్చాను సార్. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాడడం వల్ల నాకు ఒక గ్యారెంటీ అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మా ఇంట్లో ఫిట్స్ లోకి వాడాను మా మేడానికి. ఇప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగి ఉన్నాను సార్. నేను హైదరాబాద్ లో దాదాపు నేను పెట్టిన డబ్బులు లేవు మా అత్తమ్మ వాళ్ళు, కానీ దీంట్లో క్యూర్ అయ్యాయి. కానీ సప్లిమెంట్స్ అనేవి సూపర్ సార్, ఎక్సలెంట్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెయిట్ లాస్ ఏం వాడారు ఒకసారి చెప్పండి సార్. వెయిట్ లాస్ వెస్లిన్ షేక్, వెస్లిన్ క్యాప్సిల్స్, ఫ్లాక్స్ ఆయిల్, ఫుడ్ ప్యాచ్, మళ్ళా వెస్లిన్ టీ సార్. మన జీరా స్పైసీ టీ పౌడర్ వాడడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్ వన్స్ అగైన్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీకు అన్మ్యూట్ రావడం లేదా? చూడండి, అన్మ్యూట్ ఇచ్చా చూడండి మళ్ళా. ఓకే, ఇంకా ఎవరైనా ఉంటే సార్ మీకు అన్మ్యూట్ రావడం లేదు ఎందుకో మరి. సిగ్నల్స్ లేవేమో మీ దగ్గర, చూసుకోండి ఒకసారి సిగ్నల్స్ చూసుకోండి. సిగ్నల్స్ లేకపోతే కూడా మీకు అన్మ్యూట్ అవ్వదు. ఓకే, శ్రీమతిజీ గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళు సో చాలా మంది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అనుభూతి అనేది ఉంది. సో మల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. నేను కూడా సార్ అది హెల్త్ ప్రాబ్లం కూడా వాడినా సార్. మా మేడం వాడింది సార్. మా మేడంకి పిసిఓడి ప్రాబ్లం ఉంటే వాడింది సార్. బయట ఇంగ్లీష్ మెడిసిన్ 6 months 4 months వాడినా కానీ అది వాడినా కానీ తగ్గలేదు సార్, కంట్రోల్ కాలేదు. కానీ ఇందులో నేను జాయిన్ అయిన కొత్తలోనే ఒక 1 month వాడితే మోహన్ సార్ రాసిచ్చింది మాకు సప్లిమెంట్స్. అది అలోవెరా ఆమ్లా, గ్యానోడర్మా, శతవరమాక్స్, ఐరన్ పోలిక్ వాడడం వల్ల 1 month లో రిజల్ట్ వచ్చింది సార్. అది తగ్గినా కూడా ఇప్పుడు 2 years అవుతుంది సార్ జర్నీ చేసి. ఇంతవరకు అలాంటి ప్రాబ్లం రాలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. కాదర్ సార్ మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టే. గుడ్ మార్నింగ్ సార్. మన కిడ్నీకి ఇచ్చాను సార్. కిడ్నీ హెల్త్ కి మన 3-4 months వాడింది మా వదిన. కానీ వాడడం వల్ల సూపర్ రిజల్ట్ వచ్చేసింది. కానీ ఆ క్రియాటిన్ లెవెల్ కూడా తక్కువే సార్, తగ్గుతూ పెరుగుతూ వచ్చాయి. కానీ వాడడం వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది నాకు. ప్లస్ నేను వేయడం వల్ల కూడా 3 months వేయడం వల్ల కంటిన్యూగా చాలా క్యూర్ అయింది. తర్వాత కానీ ఒక సంవత్సరం అసలు డాక్టర్స్ అన్నట్లు ఒక 3 months 4 months వాడితే ఏమన్నా అవుతుంది అని చెప్పేసి చెప్పలేదు, వాడద్దని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఆపేసింది. కానీ చాలా నీరసమైంది సార్. మన సప్లిమెంట్స్ వాడడం వల్ల యూనిటీ పవర్ అనేది వచ్చేసింది. కిడ్నీ హెల్త్, టాక్స్ క్లీన్, ఫ్లాక్స్, ఇది గ్యానోడర్మా, ఈ అలోవెరా ఇచ్చాం సార్. వేయడం వల్ల సూపర్ రిజల్ట్ వచ్చింది. కానీ డాక్టర్స్ అనేది వాడొద్దు చేయొద్దు అని చెప్పారు, కానీ ఆపేసిన తర్వాత తరుణంలో ఒక 6 months బ్యాగ్ చనిపోయింది సార్. ఆమె 1 year బతికింది, కానీ తర్వాత చనిపోయింది. మొత్తం ఇక నార్మల్ స్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ ద్వారా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ డాక్టర్స్ అనేది ఆమెకు డయాలిసిస్ చేశారు సార్. చేయడం వల్ల చాలా బాధాకరమైంది సార్. నాకైతే చాలా బాధపడ్డా. కానీ మీరు చెప్తే వినాలి మేడం కదా అని చెప్తే వినలేదు. వినకుండా వాళ్ళు చెప్పడం వల్ల చాలా నష్టపోయింది సార్. మన సప్లిమెంట్స్ ఎవరైనా సరే ప్రతి విషయంలోనే అడుగుతూ, డాక్టర్స్ అడగొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళు ఏమంటారంటే ఈ వాడద్దు, ఈ పని చేస్తా, మేము మెడిసిన్ చేస్తాం కదా, మీరు ఎట్లా తీసుకుంటారు,
ఇవి తీసుకోవద్దని చెప్పిస్తారు. కానీ మనం మనం వాడుతున్నాం కాబట్టి, మనం విన్నాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మకంతో వాడితేనే రిజల్ట్ అనేది వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమరిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా ఇప్పటి వరకు. సో ఎందుకంటే మన సప్లిమెంట్స్ చాలా చాలా మంచి రిజల్ట్ ఉంది. సో ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ గా వారు యూజ్ చేసి చెప్పినటువంటి రిజల్ట్ ఇది. సో 100% జెన్యున్ రిజల్ట్ ఇచ్చారు అందరు కూడా. సో ఎందుకంటే ఈరోజు నేను ఇంత బలంగా చెప్పడం కూడా కారణం, సో అంత రిజల్ట్ ఉంది కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. సో మీ యొక్క అనుభూతిని చెప్పినందుకు అందరికి కూడా పేరు పేరున అందరికి థ్యాంక్ యూ సో మచ్. జయప్రద మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ మా అప్లైనర్ వచ్చి జైల్ సింగ్ సార్. మా మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్. సార్ నేను ఇది ఈ వెస్టేజ్ ఫ్యామిలీలోకి వచ్చి 4 months అయిపోయింది సార్. ఇది 5th month. నేను మా పాప 40 years మెంటల్లీ రిటైర్డ్ హ్యాండిక్యాప్డ్ పాప ఉంటుంది సార్. ఆమె కోసం అని నేను ట్రై చేద్దామని జాయిన్ అయినప్పటి నుంచి తనకు అసలు ఫిట్స్ వచ్చేది ఫస్ట్ చిన్నప్పుడు. ఆ ఫిట్స్ నుంచి ఆ డ్రగ్స్ వాడి ఆ మందుల నుంచి ఆమెకు మొత్తం చిగురులన్నీ వాపులు సార్. అసలు ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉండి భయంకరంగా ఏడ్చేది. ప్రతి మందులు వేసినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని భయము, అర్థం కాకపోతుండే. పేస్ట్ వాడిన సార్ ఫస్ట్. డెంటిస్ట్ దగ్గర పేస్ట్ వాడితే అసలు ఆ పేస్ట్ కొంచెం పెట్టినా ఏడ్చేది, అంత పెయిన్ ఉన్న మనిషి. మన పేస్ట్ వాడినప్పుడు నార్మల్ పేస్టే వాడిన సార్, మన వెస్టేజ్ పేస్టే. విత్ ఇన్ 1 week లో అసలు బాగా రిలాక్స్ అనిపించింది. దానికి నేను కనెక్ట్ అయినా సార్. ఇంకా మళ్ళీ పాపకు ఫైబర్ స్టార్ట్ చేసిన. గ్యాస్ ప్రాబ్లము, తనకు అల్సర్ ఉందని, అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయం ఉండేది. కానీ ఇప్పుడు తనకు అల్సర్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఫైబర్ ఇస్తున్నా సార్. మోషన్ ప్రాబ్లం ఉంటుండే, అలోవేరా కూడా స్టార్ట్ చేసిన. ఒక్కొక్కటి ప్రతి క్లాస్ వినుకుంటూ, ప్రతి సబ్జెక్ట్ ను అవగాహన తెచ్చుకుంటూ, నేను కొంతమందికి చెప్పుకుంటూ, మా ఇంట్లో ఇప్పుడు మొత్తం ఒక్కొక్కరికి మా సార్ కూడా హై బీపీ, థైరాయిడ్ అవన్నీ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లం ఉంటుండే. ఒక్కొక్కటి ప్రతి సబ్జెక్టు నోట్ చేసుకుంటూ, నా ఏజ్ 57 అయినా మా సార్ రిటైర్ అయినా కానీ ప్రతిదీ నేను ఒకటి నోట్స్ రాసుకుంటూ, ప్రతి అవగాహన తెచ్చుకుంటూ జాయిన్ అయ్యి నోట్ చేసుకుంటూ, నేను కూడా ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నా సార్. నాకు కూడా కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుండే, కొంచెం నార్మల్కి వచ్చేసింది బాడీలో. మా సార్ కూడా వాడుతున్నా. ఇది వెస్టేజ్ ఫ్యామిలీని అయితే వదిలేదు లేదు సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా ఒక్కొక్కరికి చెప్తున్నా. కొంతమంది ఏంటంటే పాపతో ఇబ్బందితోని కొంతమందికి చెప్పి ఒక 4 హెల్ప్ చేయగలిగిన, 4 జాయిన్ చేసిన సార్ ఫ్యామిలీలో. ఇంకా చెప్పాలి, ఇంకా అందరినీ కూడా మంచిగా హెల్తీగా ఉంచాలనేది కాన్సెప్ట్ తోనే నేను ప్రయత్నం చేస్తున్నా సార్. థ్యాంక్ యూ వెస్టేజ్ ఫ్యామిలీ సార్. ఇది అంటారు కానీ ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సార్. ప్రతి ఒక్కటి ఎవరికి చెప్పినా కొంతమంది ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా సార్, డాక్టర్స్ చెప్తున్నారు అని. డాక్టర్స్ అయితే కంపల్సరీ వాళ్ళవి వాడాలని చెప్తారు కానీ ఇవి ప్రతిదీ ఆర్గానిక్ ప్రొడక్ట్. మనం దాంట్లో దిగి చూస్తేనే, అనుభూతి పొందితేనే అది అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ వెస్టేజ్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, సూపర్. సో చాలా ఫీడ్బ్యాక్ చాలా వివరంగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆదర్ సార్ మళ్ళీ అడ్మిట్ చేసుకో. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఫ్యామిలీ అనే వెస్టేజ్ ఒక బంధం సార్. ఇది ఈ బంధాన్ని విడమర్చడానికి దేవుడు కూడా అనుభవించాడు. అనుభూతి గల బంధం సార్ ఇది. ప్రతి ఒక్కరు మన అప్లైనర్స్ మన వెంటనే ఉంటారు. కానీ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మన సప్లిమెంట్స్ వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళే ఈ జర్నీలో ఉన్నారు సార్. కానీ దాదాపు నేను ఇప్పుడు సిల్వర్ క్వాలిఫై కావాలి, కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి గోల్డ్ క్వాలిఫై కావడానికి కోరుకున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్, ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ఇప్పటితో ఇంకా ముగిద్దాం. ఏదంటే సారీ, శ్రీమతిజీ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ప్రేమ్చంద్ సార్ అడ్మిట్ చేసుకో. శ్రీమతిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అండి. సో టెస్ట్ మోనీస్ చాలామంది చెప్పారు. సో ఈ టెస్ట్ మోనీస్ అంటే చెప్తున్నాను ఒకటి, టెస్ట్ మోనీస్ అయితే ఉన్నాయో కొద్దిగా మీ దగ్గర ఫోన్స్ ఉంటాయి కాబట్టి, సో అది సప్లిమెంట్స్ ఇవన్నీ కొద్దిగా వీడియో మనకి చేసి పెడితే ఒక 2 minutes అటు 1 minute 1.5 minute సో మన యూట్యూబ్ ఛానల్లో కానీ గ్రూప్లో కానీ షేర్ చేయండి. సో లేకపోతే నాకు పర్సనల్గా పంపించిన అప్లోడ్ చేద్దాం మనం. సో మన ఛానల్స్ కొంత వ్యూవర్స్ పెరుగుతున్నారు. సో కొత్త వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు, మన వాళ్ళే కావచ్చు. సో ఆ టెస్ట్ మోనీస్ అనేవి వాళ్ళు చూస్తారు కాబట్టి అర్థమవుతుంది. సో ఇది రియల్గా చెప్తున్నారా ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుద్ది. సో మనం ఎంత చెప్పుకున్నా సరే. సో ఇవి టెస్ట్ మోనీస్ అనేవి కొద్దిగా 1.5 minute ఏదైనా చిన్న వీడియోస్ కానీ ఇలాంటివి చేసి గ్రూప్లో కానీ లేకపోతే నాకు పర్సనల్గా పంపించిన అప్లోడ్ చేసుకుంటా వీడియో యూట్యూబ్లో మన ఛానల్లో, అఫీషియల్ ఛానల్లో. సో అట్లనే మేము వచ్చేసి దీనికి సంబంధించి మా ఫాదర్ కోసం వచ్చాము, మా ఫాదర్ హెల్త్ కోసం. సో 2 years కంటిన్యూగా న్యూమోనియా, తర్వాత ఇంకా హెల్త్ ఇష్యూస్, ఇంకా కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండేవి. కంటిన్యూస్గా 2 years నర్సరావుపేట అనన్య హాస్పిటల్ ఐడియా ఉండి ఉంటుంది, చెస్ట్ స్పెషలిస్ట్ ఆయన సింగరాజు గారు అని. సో ఈ లక్షలు ఖర్చు అయినాయి. సో అయినా తగ్గలేదు. సో మన సప్లిమెంట్స్ 3 days వాడిన తర్వాత 3 daysలోనే ముందు కాఫ్, కంటిన్యూగా దగ్గు కంట్రోల్ అయింది. తర్వాత చిన్నగా 1 month 2 monthsలో న్యూమోనియా కూడా పూర్తిగా క్యూర్ అయింది. సో ప్రజెంట్ మోకాళ్ళ నొప్పులు సంబంధించి గుజ్జుపడడానికి వాడుతున్నారు. చాలా హెల్తీగా ఆయనంతా ఆయన అడిగి తీసుకొని సప్లిమెంట్స్ చేసుకుంటాడు, ఒకరోజు మర్చిపోయినా సరే. సో అంతా అలవాటు అయిపోయినాయి మన సప్లిమెంట్స్. అలాగనే మా మదర్ గారికి వచ్చేసి ట్యూమర్స్ ఉండేవి బ్రెస్ట్లో. సో వాటికి తీసుకున్నాం. సో రిజల్ట్ అయితే చాలా వరకు క్యూర్ అయిపోయింది, కొంచెం సైజ్ తగ్గింది. సో నెక్స్ట్ క్రిల్ ఆయిల్ ఒకటి ఉంది, అది ఒకటి వాడితే పూర్తిగా క్యూర్ అనేది కనబడుతుంది అని చెప్పారు సారు. సో నెక్స్ట్ అది వాడాలి. సో నాకు వచ్చేసి చిన్నప్పటి నుంచి డైజెషన్ ప్రాబ్లం ఉండేది. సో అది ప్రజెంట్ అయితే లేదు. మెయిన్ అయితే మా కుటుంబానికి సంబంధించి, హెల్త్కి సంబంధించి హ్యాపీ. సో ఇలానే సప్లిమెంట్స్ అనేవి ఇవి కానీ కొంత మీరు తెలుసుకొని వాడగలిగితేనే దాని రిజల్ట్ అర్థమైంది. ఎవరో ఏదో చెప్పారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతాం ఏముండదు. ఇప్పుడు మేము చాలా సప్లిమెంట్స్ వాడుతున్నాం ఇంట్లో, దాదాపు ఒక 20 దాకా ఉంటాయి. సిఎండి కావచ్చు, పంచతులసి కావచ్చు, నోని ఆమ్ల, అలోవెరా ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ కూడా, ఆ తర్వాత కర్కుమిన్ ప్లస్, చాలా ఉన్నాయి సప్లిమెంట్స్. ఆమ్ల, అలోవెరా డైలీ తీసుకుంటాం. సో ఇట్లా యూజ్ చేస్తే దాని రిజల్ట్ అనేది అర్థమవుద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ టెస్ట్ మోనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 1.5 minute కానీ 2 minutes కానీ వీడియో ఎవరితో తీపించుకొని పంపించండి అప్లోడింగ్కి. ఆ గ్రూప్లో షేర్ చేసినా బాగలేదు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ కంటిన్యూ మాట్లాడండి సార్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్స్ చెప్పారు. ఎందుకంటే రోజు మనము రోస్ట్ రామారావు సార్ రోస్ట్ పంపించేసి డ్యూటీ టైం అవుతుంది కానీ పంపించేసి. ఏంటంటే రోజు ప్రోడక్ట్లు చెప్తున్నాము, అన్ని చెప్తున్నాము, కానీ ఎవరు వాడుతున్నారు, ఎవరు వాడట్లేదు, వాడితే రిజల్ట్ ఏంటి అని చెప్పేసి చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్పేసి ఇంకో టక్న ఆలోచన వచ్చింది లేవగానే ఈరోజు. ఏంటంటే ప్రోడక్ట్ లో భాగంగా రోజు మనం చెప్తున్నాం, కానీ వాడిన వల్ల రిజల్ట్ చెప్తే కూడా ఇలా చాలా మంది, పాపం నాకు జయప్రద మేడం మాట్లాడితే బాధ అనిపించింది నాకు. ఏంటంటే 30 years అమ్మాయి బాధపడుతుందంటే ఆ తల్లి బాధ ఎంత ఉంటుంది, ఎన్ని హాస్పిటల్ తిరగవచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. ఒక్కసారి 135 members ఉన్నారు. ఒక్కసారి ఆ కన్నా తల్లి బాధ, ఆ అమ్మాయికి బాగాలేకపోతే ఆ తల్లి బాధ. 57 years అన్నది. నాకే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంటే
ఆ మేడంకి ఎట్లుండొచ్చు, 30 ఇయర్స్ అమ్మాయి అంటే 30 ఇయర్స్కి ఎంత బాధపడి ఉండొచ్చు, ఎన్ని హాస్పిటల్ తిరగొచ్చు, ఎన్ని రాష్ట్రాలు తిప్పొచ్చు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టొచ్చు. ఒక్కసారి అందరం మధ్య తరగతులమే, అందరం మనుషులమే, అందరం కడుపు అన్నమే తింటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏంది అనేది. చాలా మంది ప్రోడక్ట్లు వాడుకోమంటే వాడుకోవట్లేదు, కానీ బతుకు మీద తీపి ఉంది. ఇలా ఒక 90 ఏళ్ళ ఆమె మంచం మీద పడుకొని ఉంది అనుకున్నాం, పక్షవాతం వచ్చో ఏదో పరిస్థితి. మనం చూస్తున్నాం కదా, మనోళ్ళే చాలా మంది ఉన్నారు కదా ముసలోళ్ళు, మంచం మీద అన్ని 1-2 అన్ని మంచం కాడనే, ఫుడ్ మంచం కాడనే, 1-2 మంచం కాడనే. కానీ అట్లాంటి ఆమె దగ్గరికి యమధర్మరాజు వచ్చి కూడా పోదాం అని అంటే ఆమె పోతుందా? ఆమె పోదు. బతుకు మీద తీపి, ఎవరికైనా బతుకు మీద తీపి. ఇంకా 2 రోజులు ఉంటే బాగుంటది, ఇంకా 2 రోజులు ఉంటే బాగుంటది, ఇప్పుడే ఎందుకు చచ్చిపోవాలనే ఆలోచన ఉంటది. మంచం మీద వంతది కానీ లేచి బయటికి నడవలేదు, అయినా కూడా 30-40 ఇయర్స్ వాళ్ళు ఉన్నాం అనిపించింది నాకు. మళ్ళీ పిఎన్ఆర్ మనకు మన మన ప్రేమ వాళ్ళ నాన్న, మళ్ళీ వీళ్ళందరి దండకు ఒక మేడం వచ్చింది అని అనుకున్నాను నేను. మనకు అందరికి ఎందుకంటే ఒక్కసారి మనకు మనం, మీకు మీరు, నాకు నేను, అందరం ఎవరికి వాళ్ళు ఆలోచించండి. మన ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఎవరో చెప్పింది కల్తీ కెమికల్ వాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మేము అగ్రిఫీల్డ్కి వెళ్ళి వచ్చినాము. మేము అగ్రిఫీల్డ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్లు సేల్స్ ఆఫీసర్, నేను కానీ, పుల్లయ్య సార్ కానీ, నారాయణరావు సార్ కానీ, మా లింగస్వామి కానీ, చాలా మంది అగ్రిఫీల్డ్కి వెళ్ళి వచ్చినాం. అంటే కెమికల్స్, మొత్తం కెమికల్స్ ఫీల్డ్కి వెళ్ళి రైతులు కొట్టే మందులకి వెళ్ళి వచ్చినాం. అందుకే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే చిన్న చిన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు 7%, 20%, 30, 40, 100 బిలో, 50కి ఎక్కువ లేవు ఏది కూడా. మనకు చెన్నై యూనివర్సిటీ పెట్టింది, అది చెన్నై యూనివర్సిటీ మొత్తం సెర్చ్ చేసింది. మనకు ఓన్లీ మన భారతదేశంలో మటుకు 340+, అంటే 340% కెమికల్స్ వాడుతున్నామంట. బయట దేశాలలోనేమో, అభివృద్ధి చెందిన దేశాలేమో చాలా తక్కువ వాడుతున్నారు, మన దగ్గరనేమో చాలా ఎక్కువ వాడుతున్నాం కెమికల్స్ అనేది. అందువల్లనే ఈ రోగాలన్నీ మన దగ్గరనే ఉన్నాయి. భారతదేశంలో ఉన్న రోగాలు ఏ దేశంలో లేవట, భారతదేశంలో ఉన్న రోగాలు ఏ దేశంలో కూడా లేవట. అందుకే మన ఎందుకు కారణం ఏంటంటే కెమికల్స్ వాడుతున్నాం. ఆ భగవంతుడు ఏం చేసిండు, అందుకే ఆ గౌతమ్ బాలి సార్ ఏం చేసిండంటే, ఇప్పుడే ఇట్లా ఉంది, 2000 సంవత్సరంలోనే ఇట్లా ఉంది పరిస్థితి, దీని 2020, 2025, 2030, 2050 నాటికి ఇవే కెమికల్స్ ఎట్లనే వాడితే పరిస్థితి ఎట్లుంటది అని చెప్పేసి ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, మనం ఏదైతే కెమికల్ అనుకుంటున్నామో, ఏదైతే కల్తీ అనుకుంటున్నామో, ఈ రెండు లేకుండా మన ప్రోడక్ట్లు న్యాచురల్ గా, అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఏవైతే చెట్ల ఆకులు, చెట్ల వేర్లు, చెట్ల పూలు, చిలకలలో పడినాయి, భూమిలో పడిన పంటలు ఏవైతే తిని బతికిరో అవి మన ప్రోడక్ట్లు తయారు చేయడం జరిగింది. ఆ రోజు కూడా న్యాచురల్ ఎడ్ల పెంటలు, బర్ల పెంటలు, వాటితోటి పండించారు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకగలిగారు, 120 ఏళ్ళు బతకగలిగారు. కానీ ఎప్పుడైతే 2000 తర్వాత ఎప్పుడైతే ఈ బిజినెస్ రంగం అనేది ఎక్కువ అయ్యిందో, ఈ మార్కెటింగ్ రంగం అనేది ఎక్కువ పెరిగిందో, ఈ కల్తీ కెమికల్ ఫస్ట్, ఇప్పుడు వ్యాపారం పెరిగిందంటే ఆశ పెరుగుతుంది, లాభాపేక్ష చూస్తాడు వాడు, ఎవడమైనా సరే, నువ్వైనా నేనైనా. ఇప్పుడు ఒక హోటల్ పెట్టిరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనమే హోటల్ పెట్టినాం. హోటల్ పెడితే టీ వస్తే 10 రూపాయలు తీసుకుంటాం. ఆ హోటల్ పెట్టక ముందు మన ఇంటికి వస్తే మనమే టీ పెట్టిస్తాం. 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా మనం టీ పెట్టిస్తాం. ఆ రోజు లాభాపేక్ష లేదు మన దగ్గర, ఒక కుటుంబ బంధం ఉంది. అరే మనోళ్ళు వచ్చారు కదా, మనం టీ పెట్టాలనే ఒక కుటుంబ బంధం, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. కానీ అదే నువ్వే హోటల్ పెట్టామనుకో, ఒక్కసారి వస్తే పోస్తావు, రెండోసారి వచ్చేసరికి వీడు ఎప్పుడు వస్తుండేది అంటావు. అంటే దాంట్లో అర్థమైంది, అంటే నువ్వు హోటల్ పెట్టినావు అంటే నువ్వు బిజినెస్ లోకి వచ్చినావు కాబట్టి నువ్వు లాభాన్ని ఆర్జిస్తున్నావు, లాభాన్ని ఆశిస్తున్నావు. ఇంటికి వచ్చినప్పుడు ఏం ప్యూర్ పాలతోటి పెట్టిస్తావు, మంచి టీ పొడి ఎక్కువ వేస్తావు, మంచి అన్ని మంచిగా చేసిస్తావు, టేస్ట్గా ఇస్తావు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా కల్తీ పాలు, అలా కల్తీ చాపత్త, అంత కల్తీనే. అంటే చూడండి, నీ మైండ్ సెట్ బిజినెస్ రాకముందు, బిజినెస్ కి వచ్చిన తర్వాత, అంటే ఎంత మారింది నీ మైండ్ సెట్.
అందుకే అర్థం చేసుకోరు. అలా వాడి వాడి అక్క 2000 తర్వాత ఈ బిజినెస్ రంగం అనేది ఎక్కువ పెరిగి 25 సంవత్సరాలకు వెళ్ళి ఈ లాభాపేక్ష కొరకు ఈ కల్తీ చేయాలంటే కెమికల్ కలపాలి, కల్తీ చేయాలంటే కెమికల్ కలపాలి, అంతే, వేరేదేం లేదు. ఆ రెండు నీ ఆరోగ్యాన్ని క్షీణిస్తున్నాయి. లోపల చిన్నగా రోజంత పోయి 100 ఏళ్ళు బతకాల్సిన మనం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది 67 సంవత్సరాలు. అందుకే దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు వింటాడని కాదండి ఇది. ప్రతి చుట్టూ అంటే ప్రతి ఒక్క కంటికి కనబడ్డ ప్రతి ఎదవకు చెప్పాల్సిన పని లేదు. నేను డైరెక్ట్ తెలంగాణ భాష మాట్లాడుతున్నాను. చాలా మందికి చెప్పే మాట ఏంటంటే, నేను చెప్పినా సార్ వింటలేరు సార్, నేను చెప్పినా సార్ వింటలేరు సార్, నేను చెప్పినా సార్ వింటలేరు సార్, ఇదే ముచ్చట చెప్తారు. కానీ నువ్వు ఎవరికి చెప్తున్నావు అని చూజ్ చేసుకోరా. నువ్వు ఎవరికి చెప్తున్నావు? నిన్ను నమ్మేటోనికి చెప్తున్నావా, కనబడ్డ ప్రతి అడమైనోనికి చెప్తున్నావా? ఈ 2 క్వశ్చన్లు చేసుకున్నావు. గ్రూప్ లో ఉన్న కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నువ్వు నిన్ను నమ్మినోనికి చెప్తున్నావా, కనబడ్డ ప్రతి అడ్డమైనోనికి చెప్తున్నావా? నువ్వు నమ్మినోనికి చెప్తేనేమో ఇప్పుడు కనీసం ఒక పేస్ట్ అయినా వాడతాడు. ఇలా మేడం చెప్పింది, మా పాపకు పేస్ట్ వాడిపియడం వల్ల 1 వీక్ లో రిలాక్స్ అనిపించింది అని. ఆ పేస్టే కనెక్ట్ చేసింది. ఇప్పుడు అవతల ఏం చేస్తుండే, పేస్ట్ వాడేది ఏందా అని చెప్పేసి ఆ పేస్ట్ కూడా వాడకుంటే వెళ్ళిపోయింది. మరి ఓన్ చెప్పాలి నువ్వు ఇక్కడ? నిన్ను నమ్మేటోని చెప్పు. వెస్టేజ్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రొడక్ట్ వాడు. ఫస్ట్ వన్, నువ్వు ప్రొడక్ట్ వాడు. నువ్వు ప్రొడక్ట్ వాడితే నీకు నచ్చితే నువ్వు నమ్మిన నలుగురికి, నువ్వు నమ్మిన నమ్మకమే జీవితం అన్నట్టు ఇక్కడ. నమ్మకం, అందుకే నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకమే జీవితం అంటే నువ్వు నమ్మిన నలుగురికి చెప్పు. నలుగురిలో 2 కనెక్ట్ అయినా మూవ్ అయిపోతుంది అని చెప్పి కంపెనీ చెప్తుంది. మనం దానికి విరుద్ధంగా ఏం చేస్తున్నాం? కనబడ్డ ప్రతి ఒక్కరికి ఈ నవ్వడే అని చెప్తున్నాం. ఆడెందుకు వింటాడు? మనమే మూర్ఖులం, వాడు మనకంటే పెద్ద మూర్ఖుడు. మనమే మన మాట వాడెట్లింటాడు? అందుకే దయచేసి అర్థం చేసుకొని, కనబడ్డ ప్రతి ఒక్కరిని కాకుండా నువ్వు నమ్మిన నలుగురికి చెప్పు. చెప్తే 100% వాళ్ళు కూడా ప్రోడక్ట్ వాడతారు. వాడినోడు చిన్నగా వాడు కూడా ఎదిగిపోతాడు. అందుకే దయచేసి అందరూ ఆలోచించండి. మనం ఉన్న చోటనే ఉండి మన జీవితం మారిపోవాలంటే ఎలా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు ప్రోడక్ట్ వాడరు. చాలా మంది, నాకు కూడా తగిలేరు. ఒక లెక్చరర్ నల్గొండలో తగిలింది. మా సార్ వాళ్ళ మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే, మా గురువు గారు కావేరీ సీడ్లో సత్యనారాయణ సార్ అని మన కూడా చెప్పినా కదా ఒకసారి, వాళ్ళ మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ పక్కన ఆమె లెక్చరర్, నేను వాడను సార్, మా వాళ్ళు చాలా మంది వాడిపిస్తా అంటే, అనవసరం మేడం, మీరు అనవసరం రావద్దని చెప్పిన నేను. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధంగా పోతుంది. మనం సమాజంలో చట్టానికి విరుద్ధంగా పోయినట్టే ఇక్కడ కంపెనీ సిస్టానికి విరుద్ధంగా పోతున్నాం. నువ్వు వాడను కానీ పక్క వాళ్ళని వాడిపిస్తా అంటే, ఓ రోజు నీ ఇంటికి వస్తుంది, ఏం చూపిస్తావు అని అడిగినా నేను. నీ ఫ్రెండ్నే కదా, నువ్వు చెప్పేది ఎవరికి? నువ్వు వాడిపిస్తా అంటే నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకే కదా. మరి వాళ్ళు నీ ఇంటికి వచ్చి చెక్ చేసినప్పుడు నువ్వేం చెప్తావు? అంటే నువ్వు ఓని మోసం చేసినట్టు, వెస్టేజ్ సిస్టాన్ని మోసం చేసినట్టు, వెస్టేజ్ కంపెనీని మోసం చేసినట్టు. నువ్వు అవసరం లేదు నాకు అని చెప్పేసిన. అంటే ఆమె వాడదంట కానీ పక్కలోకి చెప్తా అంటుంది. ఇక్కడ మనం కూడా అంతే. మనం కూడా ఉన్న చోటనే ఉండి నా జీవితం మారాలంటున్నావు. నువ్వు చేయాల్సిన పని చేస్తే రావాల్సింది వస్తుంది. నువ్వు మారకుండా నేను వాడను కానీ వాడిపిస్తా అంటున్నావు. అందుకే ఆలోచనలు తీసేయండి. అలాంటి ఆలోచనలు తీసేసి ఇలా ప్రోడక్ట్ వాడుకున్నారు. వీళ్ళందరూ మోనార్కులు. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఒక మాట ఎన్నోళ్ళు ఏం కాదు, నేను కూడా ఏం కాదు. కానీ ఒక్కసారి వాడేది కాబట్టి కనెక్ట్ అయింది. అప్పుడే ఆలోచన కూడా మారుతుంది. జీవితం మారాలంటే ముందు మనం మారాలి. మన జీవితం మారాలంటే ముందు మనం మారాలి. అంతేగాని నా పక్కోడు మారాలి, వాడు మారాలి, వీడు మారాలి. మరి నువ్వెప్పుడు మారుతావు? ఆల్రెడీ 30 to 40 yearsకి వచ్చినావు. సగం జీవితం సంకనాకిపోయింది. బతికేది 70 ఏళ్ళు, 30 నుండి 40 ఏళ్ళకి వచ్చిర్రు. సగం జీవితం సంకనాకిపోయింది. ఎదిగే జీవితం పోయింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా 50% ఎదిగే జీవితం. అదే పిల్లలు కూడా 25 ఏళ్ళ దాకా ఎదుగుతారు, 80 ఏళ్ళు క్షీణిస్తారని చెప్తారు. 20 ఏళ్ళే ఎదిగేది ఎవడైనా, పిల్లైనా పిల్లగాడైనా 20 ఏళ్ళ వరకు ఎదుగుతారు. మిగతా 80 ఏళ్ళు, ఇదివరకు 80 ఏళ్ళు బతితే 80 ఏళ్ళు డౌన్ఫాలే ఉంటది. కానీ ఇక్కడ మన జీవితం సగం అయిపోయింది కదా, 40 ఏళ్ళు అయిపోయింది. నువ్వు ఇప్పుడే మారకపోతే ఇంకెప్పుడు మారుతావు? ఇప్పుడే ప్రోడక్ట్ వాడకపోతే ఇంకెప్పుడు వాడతావు? ఇప్పుడే పని చేయకపోతే ఇంకెప్పుడు పని చేస్తావు? రోజు పెరుగుతున్నావా, తగ్గుతున్నావా?
ఒక్కసారి నీ జీవితం మారాలంటే నువ్వే ఆలోచన చేయాలి. ఎవరో కాదు ఆలోచన చేసేది, నువ్వే ఆలోచన చేయి. నువ్వు మారాలంటే నువ్వే చేయి. ఇలా నువ్వు కారు కొనుక్కోవాలి అంటున్నావు. నువ్వు కొనుక్కుంటావా, పక్కోడించి కొంటే దాన్ని చూసి సంతోషపడతావా? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. నిరాశ నుండి ఆశ వైపుకు. ఇవాళ నిరాశ నిస్పృహలో బతుకుతున్నాం మనం. ఇవాళ మేడం చూస్తే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఫస్ట్ బాధ అనిపించింది, ఇప్పుడు నాకు హ్యాపీ అనిపించింది జయప్రద మేడం చూస్తే. ఎందుకంటే ఇన్ని రోజులు పాప విషయంలో కొంచెం ఎన్నో టెన్షన్లతో ఉంది. ఇప్పుడు ఒక పండ్ల సమస్య పోయింది, తర్వాత అల్సర్ సమస్య అంటే మోషన్ సమస్య ఉంది కాబట్టి మోషన్ ఫ్రీ అవుతుంది సార్, అల్సర్ సమస్య పోతుంది సార్, తగ్గుతుంది సార్ అని చెప్తుంది. అంటే అప్పటికెళ్ళి ఆ నిరాశలకు వెళ్ళి కొంచెం ఆశ వైపుకి వస్తుంది. అమ్మ ఇవి వాడిపించుకుంటే మా పాప కొంచెం మంచిగా నన్ను వస్తుంది అని చెప్పేసి. అమ్మ లాస్ట్కి ఆండ్రాయిడ్ చేయి, నా నెంబర్ ఇస్తా నీకు, నీ నెంబర్ నాకు మాట్లాడదాం ఇద్దరు, ఓకేనా? ఎందుకంటే నిరాశ నుండి ఆశ వైపుకి. నువ్వు నిరాశలో బతుకుతున్నావు. ఇలా ప్రతి ఒక్కడు మనం నిరాశలో బతుకుతున్నాం. ఎందుకంటే డబ్బు లేక. అదొక్కటే మెయిన్ ఇంపార్టెంట్. ధనం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్. ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది, ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది. నువ్వు ఏది కావాలన్నా ధనమే. అందుకే ఇక్కడ నిరాశ నుండి ఆశ వైపు నాకు, నిరుత్సాహం నుండి ఉత్సాహం వైపు. చూడు, నిరాశ ఉంటే నిరుత్సాహం ఉంటుంది, ఎప్పుడు డల్నెస్ ఉంటాం. అదే డబ్బు ఉంటే యాక్టివ్. మనం కూడా మాట్లాడుకున్నాంగా యాక్టివ్ అనే పదం. నువ్వు ఎప్పుడు రియాక్టివ్ కావాలి, నీకు నువ్వే రియాక్టివ్ కావాలా. ఎవడో వచ్చి చేసేది కాదు. నీ ఛార్జింగ్ నువ్వే పెట్టుకో. రోజు బయటికి పోయి రాగానే సెల్ ఫోన్ పెడుతున్నావో పెడతలేవా? నీ సెల్ ఫోన్కి ఎందుకు పెట్టుకుంటున్నావు అంత జాగ్రత్తగా? పక్క వాళ్ళకన్నా ఇస్తున్నావు పెట్టు అని. నువ్వు బయటికి పోయి రాగానే నువ్వే చెప్తున్నావు. నేనే చెప్తున్నా. నేను ఇంట్లోకి రాగానే ఫస్ట్ నేను చేసే పని ఛార్జింగ్ పెట్టేస్తా ఫోన్కి. ఏంటంటే ఏ టైంలో బయటకు వెళ్తాం తెలియదు, కానీ ఛార్జింగ్ ఉండాలి. మనకు ఎక్కడ పోయినా ఛార్జింగ్ ఉండాలి. ఇలా ఫోన్ ప్రపంచం. ఫోన్ చేతిలో లేకపోతే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా మనం చచ్చిపోయినట్టే. ఏం తోయేది ఇక మనకి, మన మైండ్ సెట్ పనిచేయదు. ఎవడేం ఫోన్ చేస్తుండో ఏం చేస్తున్నా అని అనుకుంటాం. మరి అదే ముందు జాగ్రత్త పడితే, అదే ఛార్జింగ్ పెట్టుకుంటే ఉండదు కదా మనకి, నిరుత్సాహం రాదు కదా, ఉత్సాహం వస్తుంది కదా. అందుకే నిరుత్సాహం నుండి ఉత్సాహం వైపు అడుగులు పడాలి. అడుగులు పడాలి, వెయ్యాలి, అడుగులు వెయ్యాలి. ఉత్సాహం, పొద్దున్న లేసి యాక్టివ్గా ఉండాలి. నిరుత్సాహం వద్దు మనకి. మంచి అవకాశం దొరికింది, ఎస్ ఒక 2 సంవత్సరాలు కష్టపడతాని మంచి యాక్టివ్ లో ఉండు. యాక్టివ్ ఉండి యాక్టివ్గా పనిచేసుకో. సామెతలు చెప్తారు కదా, కొత్త బరెపాలు ఇంటి వెళ్ళిపాది తీసిరని పెద్ద. ఎందుకంటే లేవంగానే ఉరికి తీస్తారు అన్నట్టు. మరి ఇక్కడ కూడా నీ కొత్త అవకాశం వచ్చింది, ఎందుకు ఉరుకుతలేవు? ఉరకాలి కదా. ఉత్సాహం వైపు అడుగులు పడాలి. మన ఆలోచన మారితే తప్ప, చూడండి ఇది మంచి పాయింట్ ఇది, మన ఆలోచన మారితే తప్ప ఎవరో మారితే మన జీవితం మారదు. ఇదే దౌర్భాగ్యపు లక్షణం. మన మధ్యతరగతి మారాలనుకున్న దౌర్భాగ్యపు లక్షణం. పొద్దున్నేసి ఆ పక్క ఇంటి ముచ్చట, ఈ పక్క ఇంటి ముచ్చట, ఆడట్లా ఈడిట్లా, ఆడు అట్లా అయ్యిండు, ఈడు ఇట్లా అయ్యిండు. మరి నువ్వెట్లయితున్నావు? అంటున్నా. గ్రూప్ లో ఉన్న ఎంతమంది ఉన్నారు? గ్రూప్ లో 129 మెంబర్స్ ఉన్నారు. అదృష్టవంతులు 6 వెళ్ళిపోయారు. అదే దరిద్రపు దేవత నెత్తిన మీద కూర్చొని ఆటాడిస్తుందట. అరే నువ్వు బాగుపడతావురా, రమేష్ సార్ మాటలు వినకు, పుల్లయ్య సార్ మాటలు వినకు, ఆ జూమ్ లో ఏదేదో చెప్తారు కానీ నువ్వు మారుతావురా, నువ్వు మారొద్దు అని దరిద్రపు దేవత నెత్తి మీద కూర్చొని జూమ్ లోకి వెళ్ళి వెళ్ళగొడుతున్నారని. అర్థమైందండి? వెళ్ళాక 135 ఇప్పుడు 129కి వచ్చి. అంటే చూడండి మైండ్ సెట్ యాడ్ ఉంది. అందుకే మన ఆలోచన మారితే తప్ప ఎవరో మారితే మన జీవితం మారదు. ఎవడు మారితే వాని జీవితం మారుతుంది. ఎవడు మారితే వాని జీవితం మారుతుంది. నేను గుంటూరు మీటింగ్కి వెళ్ళినాం. సుబ్బయ్య సార్ 47 లక్షలు తీసుకుంటాడు. ఆజానుభావుడు, తిరుపతి ఎంకన్న లెక్క ఉంటారు. ఆయనను చూడడానికి వెళ్ళినా నిన్న. ఈ మధ్యకాలంలో చూడలే నేను. ఆయనను చూడడానికి వెళ్ళినా. ఎందుకంటే చూస్తే అదొక వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది నాకు. ఎస్ సార్ తీసుకుంటుండగా మనం ఏం తీసుకోవద్దు. అంతే మన ఆలోచన. అది ఆ ఆలోచన మారింది కాబట్టి నా జీవితం మారింది. వచ్చి రమేష్ పని చేసుకోరా బాబు అని చెప్పిండా నాకెప్పుడన్నా? బాగున్నావా అంటాడు అంతే. అందరు అనేమాట నన్ను అంటాడు. నన్ను స్పెషల్ గా రమేష్ బాగున్నావా అని ఇంతవరకు నా పేరు కూడా తెలియదు ఆయనకి. అయినా కూడా ఆయన లోపల ఉన్నది మనం నింపుకుంటున్నాం. ఆయనను చూస్తున్నాం. నా ఆలోచన అంతా వాళ్ళే ఉంటారు. సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు మన ఆలోచన అంతా. వాళ్ళు డబ్బులు తీసుకున్నవాడు మనం ఎందుకు తీసుకోవద్దు? అంతే క్వశ్చన్. నిన్న ఆయన అదే చెప్తుంది.
సిద్ధార్థ్ సింగ్ సార్ 1.5 కోటి పోతున్నప్పుడు నేను 20 లక్షల నుండి 40 లక్షలకి ఎందుకు 50 లక్షలకి ఎందుకు పోతుందని అనుకున్నాంట. నిన్న చెప్తుడు అదే మాట చెప్తుడు. ఇదివరకు ఎప్పుడు చెప్పాలి ఆ మాట, నిన్న చెప్పిండు సార్. కానీ మనం 3 ఏళ్ళకి వెళ్ళి చెప్తున్నాం, వచ్చినప్పటికి వెళ్ళి చెప్తున్నాం ఇది. అందుకే మన ఆలోచన ఉండాలి. మన ఆలోచన మారితే తప్ప ఎవరో మారితే మన జీవితం మారదు. నీ జీవితం మారాలంటే నువ్వే మారాలి. రమేష్ సార్ మారితే నీ జీవితం మారదు, నువ్వు మారితే నా జీవితమే మారదు. నా ఆలోచన తగ్గట్టు నేను మారాలి, నీ ఆలోచన తగ్గట్టు నువ్వు మారాలి. నిట్టూర్పుల జ్వాల నిన్ను దహించక ముందే ఇంట్లో కూర్చొని నీకు నువ్వు ఏడ్చుకుంటా 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 నిట్టూర్పుల జ్వాల అంటే కంటి నుండి వచ్చిన కన్నీళ్లు నిన్ను, కన్నీళ్ళు ఏముంటాయి నిండి నిండి నిండిపోతే ఓ ఇంట్లో కూర్చున్న కన్నీళ్ళు ఎక్కువైనా అనుకో, ఆ జ్వాల నిన్ను దహిస్తుంది. అంటే ఆ కన్నీరు నిన్ను మంట పెడుతుంది. కానీ ఆ కన్నీట్లకి వెళ్ళే కసి పుట్టాల, ఆ నిట్టూర్పుకి వెళ్ళే కసి పుట్టాల, రావాలి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో కూర్చొని అయిపోయింది నా బతుకు, ఇంక ఇంతే, ఇక నేనేం చేయలేను, నా వల్ల ఏది కాదు, ఇంక అయిపోయింది అనుకుంటారు. కానీ నేనెందుకు చేయలేను? ఈ 40-50 ఏళ్ళకి అయిపోయిందా? తాత 100 ఏళ్ళు ఎందుకు బతికిండు? నాన్న 70-80 ఏళ్ళు ఎందుకు బతికిండు? మరి నేను ఈ 50 ఏళ్ళకే ముసలోని ఎందుకు అవుతున్నా? ఈ 40 ఏళ్ళకే నాకు ఎందుకు చేత కాలేకపోతుంది? ఈ 30 ఏళ్ళకే నేను ముసలోని అవుతున్నా అని చెప్పే క్వశ్చన్ ఆలోచన నీకు వస్తే నీ మెదడుని నువ్వు దుమ్ము దులుపు. ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోక ముందే నీ మెదడుకు ఏదైతే దుమ్ము పట్టిందో ఆ దుమ్మును దులుపు. ఇప్పుడు అదే తుప్పు వచ్చింది, ఇనుప ముక్కనంటే ఎవ్వడు ఏం చేయలేడంట దాన్ని. కానీ ఒక కాడ పడేస్తే ఆ ఇనుప ముక్క పట్టిన దుమ్మే, ఆ తుప్పే దాన్ని నాశనం చేసేస్తుంది. చూడండి, మనం ఇంత పెద్ద ఇంటికి కడుతున్నాం, తరతరాలు ఉంటది కానీ ఆ ఇనుప ముక్క గింత కూడా ఖరాబ్ కాదు, అలా ఉండి. ఇప్పుడు ఇంట్లో పిల్లర్లకు వేస్తున్నాం, స్లాబ్కి వేస్తున్నాం, ఏడేస్తున్నాం, అయినా వేస్తున్నాం, కూలగొట్టినప్పుడు చూస్తే అది కూడా గింత కూడా ఖరాబ్ కాదు, కొన్ని ఏండ్ల తరబడి ఉంటది, తరతరాలు ఉంటుంది. కానీ ఉట్టిగా పడేస్తే మటుకు దాన్ని ఉట్టిగా పడేస్తే పుట్టిన ఖరాబ్, మనం ఇల్లు కట్టినప్పుడు తీసుకొస్తాం, మిగిలిందని ఆడ పక్కకు పడేస్తే ఓ మట్లను ఆడ వేస్తే అది తుప్పు పడుతుంది, తుప్పు పట్టి తినుకుంటా 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 పోతుంది. కానీ దాన్ని కరెక్ట్ వాడుకుంటేనేమో తరతరాలు ఉంటుంది, ఏండ్ల తరబడి ఉంటుంది. ఆడ పడేస్తేనేమో తుప్పు పట్టి దానికి అదే నాశనం అవుతుంది. ఇక్కడ మన మైండ్ సెట్ కూడా అదే. నిట్టూర్పుల జ్వాల నిన్ను దహించక ముందే నీ మెదడుకు పట్టిన దుమ్ము దులుపు. నీ మెదడుకి ఏదైతే దుమ్ము ఉందో, ఇప్పుడు ఏదైతే తుప్పు ఉందో, ఏదైతే నీ ఆలోచనలు నెగటివ్ ఆలోచనలు ఉన్నాయో ఆ నెగటివ్ ఆలోచనలను తీసేయి. నిరుత్సాహం నుండి ఉత్సాహం వైపు ఎత్తు, నిరాశ నుండి ఆశ వైపు పరిగెత్తు. మంచి అవకాశం దొరికింది నాకు, నేను ఒక 2 years కష్టపడతా, సారోలు తీసుకున్నట్టు నేను కూడా నెలకు 5,000, 10,000, 20,000 సంపాదించని నేను ఒక 50,000 సంపాదించుకుంటా, 1,00,000 రూపాయలు సంపాదించుకుంటా అనే ఆశ, మనిషి ఆశ జీవి. అందుకే ఎప్పుడు చెప్పే మాట, అక్కడి నుండి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి. ఇలా మేడం చెప్పింది, నాకు చాలా కనెక్ట్ అయింది ఆ మేడం 4 మాటలలో. నా పాపకు రోజు పేస్ట్ పెడితే ఏడిసేది, మన పేస్ట్ వాడిన కానుండి, నార్మల్ పేస్ట్ నీమ్ పేస్ట్ వాడిన కానుండి వారం రోజుల రిలాక్స్ అయ్యింది, ఏడవట్లేదు. అంటే అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుండి నా పాపకు ఏమేమి ఉన్నాయో అవి తీసేసుకుంటూ పోవాలంటుంది. అదే ఆశ, అదే ఉత్సాహం, దాని కొరకు ఉత్సాహపడుతుంది. అందుకే ఒక్కొక్క ప్రోడక్ట్ వాడిపిస్తుంది. ఇంతే, వేరేది ఏం లేదు. వెంకరెడ్డి సార్ కూడా అంతే, ఫస్ట్ గాన పేస్ట్ వాడిండు నమ్మకం లేక, ఏదో ఇంతగానో చెప్తుండు కదా వాడి చూద్దామని వాడిండు. అది వాడిన తర్వాత వాళ్ళ మేడంకు వాడిపించిండు. అదే క్వశ్చన్ చేసిండు, ఏమో పుండో కార్డు ఉంటే మందో కార్డు రాయమంటున్నావు ఏం సార్ అన్నాడు డైరెక్ట్. తగ్గకపోతే నీ డబ్బులకు డబ్బులు ఇస్తా, తగ్గితే నాకు 1,00,000 రూపాయలు ఇస్తావా అన్న. నేను చాలా మందిని అడిగే మాట ఇది. తగ్గకపోతే నేనేమైనా సప్లిమెంట్స్ రాసినప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తే, తగ్గకపోతే నువ్వు ఎన్ని నెలలు వాడినావు అన్ని నెలలకు నేను డబుల్ ఇస్తా. నువ్వు 10,000 వాడితే 20,000 ఇస్తా. కానీ నీకు తగ్గితే నాకు 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా అని అడుగుతా నేను. అంటే అంత కాన్ఫిడెన్స్ గా చెప్తా నేను. ఏంటంటే ఇన్నాళ్ళు చూసిన రిజల్ట్స్, ఆ రిజల్టే నన్ను నడిపిస్తుంది ఇవాళ, నన్ను మాట్లాడిపిస్తుంది ఇవాళ. ఆ సార్కి అదే చెప్తే ఇలా వాడుకొని ఆయనకు నిద్ర పడతలేదు. సార్ ఆస్తి ఎంతో తెలుసురా అండి, అంత సింపుల్ గా మాట్లాడిండు కదా. సార్ ఆస్తి 10 నుండి 15 కోట్లు సార్ ఆస్తి.
డైరెక్ట్ నేను పోయి చూసిన, ఒకటే 1 పార్టే చూసిన నేను. అయినా కూడా చూడండి, ఎంత బాగా వచ్చి చేసుకుంటున్నాడు. గోల్డ్ డైరెక్టర్ అయ్యాడు, 25-30 వేలు తీసుకుంటున్నాడు. సారు 50+, 50 సంవత్సరాల ప్లస్ సార్. 52 ఏండ్లు, నేను 26 ఏండ్ల పిల్లగాని లెక్క అయిపోయిన సార్ అని చెప్తాడు. చాలాసార్లు చెప్తాడు టెస్ట్ మంత్లో. అంటే ఆయన ఆలోచన మార్చుకుండు. దీని అంతటి కారణం ఏంది? ఆయన ఆలోచన మార్చుకుండు. ఇది కాదు, ఈ 10-15 కోట్లు కాదు నా జీవితం, ఇంకా ఉంది కదా, ఇప్పుడు మొదలు పెట్టిన సార్ అన్నాడు. ఆయన చూసిన తర్వాత నాకు హుషారు వచ్చింది. ఇంకా ఏండ్ల సారే అంటుంటే ఆయన కంటే 10-15 ఏళ్ళు చిన్న ఉంది. మరి నాకెట్లు ఉండాలి మరి? నేను కడుపు కన్నా తింటున్నా, నాకు రక్తం ఉంది, నాకు శరం ఉంది, నాకు దేవుడు ఇచ్చింది అందరికి ఇచ్చినట్టే నాకు శరం పైకి ఇచ్చిండు. మరి నాకున్నాయి. మరి 50+ అయినా 50-55 ఏళ్ళైనా 65-60 ఏళ్ళ పిఎన్ఆర్ సారు వాళ్ళంతా మాట్లాడుతుంటే మరి మనం ఏం చేస్తున్నాం? అన్ని ఇచ్చిండు కదా దేవుడు, వాళ్ళకి ఇచ్చినట్టే మనకి ఇచ్చిండు అన్నీ. మరి వాళ్ళ ఆ వయసులో కష్టపడుతుంటే మరి మనం ఏం చేస్తున్నాం? అందుకే ఈ రోజు నీ ఆలోచన మార్చుకోకపోతే, నువ్వు కష్టపడకపోతే 5 ఏళ్ల తర్వాత సిగ్గుపడాల్సి వస్తుంది. ఎక్కడ పోయింది మన జీవితం, ఎట్లా ఉంటుంది మన జీవితం అని. అందుకే పెద్దలు చెప్పే మాట, వయసులో నువ్వు కష్టపడకపోతే ముసలో నువ్వు అయిన తర్వాత సిగ్గుపడాల్సి వస్తుంది అని చెప్పి. అయితే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ లోపు ఉన్నామో, ఈ జూమ్ లో ఉన్న ఇంతమంది ఉన్నారో, ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఉన్న చోట ఉండి నా జీవితం మారాలంటే మారదు. అది 100%. ఎవరిదన్నా మారిందా? సినిమాలలో తప్ప. అది సినిమా, నటిస్తున్నారు అంతే 2 గంటలది. కానీ ఇది జీవితం. నీ ఆలోచన మార్చుకోకపోతే క్యాండిల్ కరిగిపోయినట్టు కరిగిపోతుంది. ఓ మధ్య తరగతి మానవుడా, నైట్ క్యాండిల్ పెడతాం కదా, ఎంతసేపు ఉంటుంది క్యాండిల్? దాని జీవితం ఎంతసేపు? 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు, మా అంటే 10 నిమిషాలు. క్యాండిల్ కరిగిపోక ముందే, నీ జీవితం కూడా కరిగిపోక ముందే కొంచెం మేలుకో, నీ ఆలోచన మార్చుకో, నీ జీవితాన్ని అనుభవించు. భూమి మీదకి ఎందుకు వచ్చినావు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. అలా క్వశ్చన్ చేసుకోండి. ఇంత మంచి రిజల్ట్స్ చెప్పిన తర్వాతనైనా మీరు ఎందుకు వాడలేకపోతున్నారు? సప్లిమెంట్స్ ఎందుకు వాడలేకపోతున్నారు? చాలా మంది గొంతులు ఇరుకుతాయి సార్ అంటారట. గొంతుల ఎందుకు ఇరుకుతుంది? ఇంతలా ముద్ద పెట్టినప్పుడు ఇరుకంది, ఇంత సప్లిమెంట్ ఇరుకుతుందా గొంతుల? డాక్టర్ వేసే ఇరకవా? ఎందుకంటే నీ ఆలోచన విధానం, నీ ఆలోచనే నీ జీవితాన్ని నాశనం చేయాలన్నా, నీ జీవితాన్ని బాగుపరచాలన్నా 2 నీ చేతిలోనే ఉంది. అందుకే ఎండి గారు కూడా పెట్టిండు, mybestie.com అని పెట్టిండు. ఎవడైతే నాది అని చేసుకుంటుండో వాడు సక్సెస్ అవుతుండు. ఎవడైతే మంది మీద ఆధారపడుతురో, ఆడు మారాలి, వీడు మారాలి, మా అప్లైనర్ మారాలి, మా డౌన్లైన్ మారాలి అంటున్నావు కానీ మరి నువ్వేం మారుతున్నావు? నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. ఎప్పుడైనా జీవితం నీది, కష్టం నీది, ప్రతిఫలం నీది, దాన్ని ఆశించేది నువ్వే. అంతేగాని అప్లైనర్ బాగుపడితే చూస్తా, డౌన్లైన్ బాగుపడితే చూస్తా అంటే నువ్వే మధ్యాహ్నం గాడిదలా కాస్తామా? ఏం చేద్దాం మధ్యాహ్నం? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, గడిచిన కాలం తిరిగి రాదు. నిన్న రాత్రి రమణ సార్ ఒక మాట చెప్పిండు, చూస్తుండగానే 6 ఏళ్ళు వెళ్ళి 7 సార్ ఇచ్చింది సార్ అని. మన ఎంఎస్ఆర్ గారు తమ్ముడు, ఎంఎస్ఆర్ గారు వెస్టేజ్ పరిచయం అయినప్పుడే ఎమ్మటి ఐడి ఇచ్చినట్టు వాళ్ళ తమ్మునికి, వెంకటరమణ సార్ అని. మన హైతనగర్ కూడా వచ్చిండు. సారేం విర్రగా పట్టుకొని, వెస్టేజ్ విగ్గర పట్టుకొని 13 లక్షలు తీసుకుంటుండే ఎంఎస్ఆర్ సారు. అదే తమ్ముడు, తండ్రి ఒక్కడే, బ్లడ్ ఒక్కటే. చూడండి, సొంత అన్నదమ్ములు ఒక కంచంలో తిన్నారు, ఒక మంచంలో పడినారు, ఒకరి బట్టలు ఒకరు వేసుకురు, అన్ని చేసి. మరి సారు 13 లక్షలు తీసుకునేది ఏంది? ఈయన 1,00,000 రూపాయలు, 60,000, 70,000 తీసుకునేది ఏంది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాత్రి ట్రైన్లో వస్తుంటే అదే మాట చెప్తున్నాడు. చూస్తుండగానే 6-7 సంవత్సరం అయిపోతుంది సార్, జీవితం అయిపోయింది. అన్నయ్య చెప్పినప్పుడు విననైతే నేను ఎక్కడెక్కడనో ఆలోచనలు పెట్టుకొని ఎక్కడనో తిరిగి ఏదో తొందరగా వస్తే రియల్ ఎస్టేట్ అని పోయి నా జీవితం ఇట్లా అయిపోయింది సార్, ఇప్పటికెళ్ళి వదలను సార్. ఒక 6 నెలలు, రేపు జనవరి 10 వరకు ఒక 3 లక్షల కన్నా వెళ్ళిపోవాలి సార్. మీరు అన్నయ్య లెక్క మీరు బిగ్గర పట్టుకొని ఇలా ఏడాది చూసినా మేము చూస్తే అదే అనిపిస్తుంది సార్. ఒకసారి పుల్లు అనిపిస్తుంది కడుపులోకి వెళ్ళి, ఒకసారి ఏమో నా తప్పు నేను తెలుసుకున్నట్టు అనిపిస్తుంది సార్.
అని చెప్తాడు రాత్రి వచ్చేటప్పుడు. చూడు, సొంత అన్నదమ్ముల, కానీ ఆలోచన విధానం మేడం. డబ్బులునేమో ఎంఎస్ఆర్ గురువు గారు అనుకుని ఆయన కష్టపడి ఇలా 13 లక్షలు తీసుకుండు, 5 కోట్లు నియర్ 5 కోట్లు 6 కోట్లు సంపాదించిండు, 5 కోట్లు నియర్ బై. ఈయనేమో పోయి రియల్ ఎస్టేట్ అటు పోతా ఇటు పోతా మైండ్ సెట్ అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అక్కడ తిప్పి అక్కడే మిగిలిపోయిండు. మరి నువ్వెక్కడుంటావు? నీకు నువ్వు క్వశ్చన్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే నీ జీవితం ఈ రోజుకెళ్ళైనా మార్చుకోండి. ఆ భగవంతుడు ఇలా నేను లేపిండంటే, ఒరే స్టిప్పుడు ఫెల్లో నిన్న వేస్ట్ చేసినవురా, ఇయ్యాలన్నా వినియోగించుకోరా బాబు అని చెప్పేసి ఇవాళ లేపి నీకు 24 గంటల టైం ఇచ్చిండు. ఇవాళ నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా మనోళ్ళు ఉంటారు, ఇలా ఆదివారం వచ్చింది ఇక చికెన్ కోవాలి, మటన్ కోవాలి. ఓ వద్దనే తప్పు కాదు, నేను తప్పంటలేను. కానీ దాని మీద ఉన్న శ్రద్ధ నీ జీవితం బాగుపడడానికి ఎందుకు లేదని అడుగుతున్నాను. నేను అడిగే క్వశ్చన్ అది. ఇంత మంచి అవకాశం వచ్చినాక ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాను? రీసెంట్ గా నా స్టేటస్ చూసిరో చూడలేదు, మా బాబాయ్ చనిపోయిందండి, మా పిన్ని వాళ్ళ హస్బెండ్, అదే గుంటూరు. వాళ్ళ గురించి ఒక 10-15 సార్లు పోయినా నేను గుంటూరు మీటింగ్ కి. గురువారం మీటింగ్ కి పోయినా, నేను పర్సనల్ గా కూడా పెట్టినా. చూసిండు రోజు 2000-3000 సంపాదిస్తున్నాను చూసిండు. మిర్చి యార్డ్ లో షాప్ అయినది, మిర్చి యార్డ్ లో షాప్ చూసిండు. 2000-3000 సంపాదిస్తున్నావు కదా, నాకేంది లేకపోతే అనుకుంటూ. కానీ మన పుట్టుకున పోయిండు. ఇలా పరిస్థితి ఏంది? 3 ఆడపిల్లలు మొన్ననే చండూరు వచ్చిపోయారు, 1.5 month బ్యాక్ వచ్చిపోయారు. అరే చేస్తారా, చాలా మంది ఏదో చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, 2-3 వచ్చి అడిగిర్రు, ఈ నెల అయిపోగానే సీజన్ అయిపోతుంది, వచ్చి చేద్దాం చూద్దాం, చేస్తారా అని చెప్పిండు. చేస్తా అనే లోపు, ఆలోచన వచ్చే లోపు ఆ దేవుడు తీసుకుపోయాడు. ఇవాళ ఏందండి పరిస్థితి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉన్న రోజులు ఎంతో బాగా చదువుకుని, మా పిన్నిని 3 ఆడపిల్లలు అయితే కూడా వాళ్ళకి ఏ కష్టం లేకుండా అన్ని ఆయన తెచ్చిపెట్టేది. చూసినాం కదా, 20 years వెళ్ళి చూసినాం. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 25 years చూసిన నేను, అప్పటికెళ్ళి చూసినా, ప్రత్యక్షంగా చూసిన నేను. ఆయన ఇక గుంటూరు పోతే ఎక్కువ ఆయన ఉంటాడు, 2 days 3 days ఉన్నా ఏది కావాలన్నా ఆయన తెచ్చేది. ఇవాళ అలా పరిస్థితి ఏంది? నేను ఎన్నోసార్లు చెప్పిన ఈ గ్రూప్ లా, కానీ నాకే జరుగుతుంది అనుకోలే, నేనే చూడాల్సి వస్తుంది అనుకోలే. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఎవరమైనా సరే బాగా కూర్చోబెట్టినాం, సాదుకున్నాం. లేడీస్ అండ్ జెంట్స్ అందరు గుర్తుపెట్టుకోరు ఈ మాట చెప్తున్నా. నేను మొన్ననే చెప్దాం అనుకున్నా, ఏదో టెన్షన్లో మర్చిపోయినా. నేను నాకు మొన్న ఉదయం అందుకే 4-5 రోజులకి వెళ్ళి మన సబ్జెక్ట్ అంతా వేరే తిరిగి వస్తున్నది. మన ఒక లీడర్ అడుగుతుండే, ఏం సరి 4-5 రోజులకి వెళ్ళి డిఫరెంట్ వస్తుందని మన నిరంజన అడిగిన. చెప్పిన ఇది జరిగింది నిరంజన, ఉన్న రోజులు మంచిగా చదువుకుంటున్నావు, అన్నీ నువ్వే తెచ్చినావు, అన్నీ నువ్వే పెట్టినావు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగట్టున్నావు, నువ్వు బతికినావు. కానీ పుట్టుకున్న సంపాదించే ఒక వ్యక్తి పోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఒక్కసారి ఉదయం పూట ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీ పిల్లల ముఖం చూసి ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. పుట్టుకునే ఏమైనా జరిగి వెళ్ళిపోతే ఇలా ఏది శాశ్వతం కాదండి. పొద్దున్న లేసే బైక్ల మీద తిరుగుతాం, రోడ్డు మీద తిరుగుతున్నాం, ఎవడొచ్చి గుద్దిపోయేది తెలియదు, ఎవరికి హార్ట్ అటాక్ వచ్చేది తెలియదు, ఏమయ్యేది తెలియదు. ప్రాణానికి గ్యారంటీ లేదు. ఈ ఉచ్ఛ్వాసాన్ని శ్వాస అని చెప్పేసి ఏ భగవంతుడైతే శ్వాసనిచ్చిండో ఆ భగవంతుడే తీసుకుపోతుంది. ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. పుట్టుకున్న మనకు జరగరానిది జరిగితే మన పరిస్థితి ఎక్కడ ఉంటది? నేనైతే మా బాబాయ్ పిన్ని లైవ్ లో చూస్తున్నా. నేను మీటింగ్ గుంటూరులో మీటింగ్ అయిపోయిన తర్వాత పోయి 2 గంటలు కూర్చొని వచ్చేసింది. అక్కడ కూర్చోలేకపోయినా, ఉండలేకపోయినా. నేను ఎలాంటి జీవితం ఎలా అయిపోయింది. నేను 2 అమ్మాయిల పెళ్లి చేసి ఇంకొక అమ్మాయి ఉంది. ఆ ఏడుస్తుంటే అనిపించింది, నీకేం చేసిన డాడీ, నేను నాకెందుకు ఇంత అన్యాయం చేసిపోయాను, అక్కలకు న్యాయం చేసినావు, నాకేం అన్యాయం చేసినావు, నేను నీకేం అన్యాయం చేసిన అడిగితే ఆ క్వశ్చన్కి ఎవరు సమాధానం చెప్పాలి? ఒక్కసారి మీకు మీరు కూడా ఊహించుకోండి. ఒక్కసారి మీకు కూడా మీరు ఊహించుకోండి. ఎందుకంటే మన తలలో ఆలోచన మారితే తరతరాలు మన తలరాత బాగుంటుంది. మన తల ఆలోచన మారకపోతే తరతరాలు కాదు కదా, ఏళ్ళు కూడా 3-4 ఏళ్లలో కూడా ఉండేది లేకుండా ఉంది పరిస్థితి. అందుకే ప్రొడక్ట్లు వాడుకోరు, మంచి ఆరోగ్యం వస్తుంది. ఇలా 10-15 మంది చెప్పిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నా. మంచి ఆరోగ్యం వచ్చింది సార్, మంచి ఆరోగ్యం వచ్చింది, మంచి ఆరోగ్యం వచ్చింది. మన మనసు ఎందుకు మారతలేదు? చాలా మంది ఈగోలోకి పోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మీరు
ఇది ఎవరిది కాదు, నాది అని చేసుకోండి. ఈగోస్ వద్దు. టీంలలో చాలా మనకి మధ్యతరగతి మనం అనుకున్నదే ఈగో. ఆ ఈగోని వదిలేసేయండి. మన గురించి మనం వచ్చినాం. అప్లైన్ అండ్ డౌన్లైన్ రిలేషన్షిప్ ఇది. ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి పెద్దలే చెప్పారు. విడిపోయే మన జీవితాలు నాశనమైనవి. ఎవరికి వాడే ఎవరి దారి ఆందే యమునా తీరే అన్నట్టు అయిపోయింది. అది జీవితంలో నడిచిన సమాజంలో అది కాదని మనం వెస్టేజ్లోకి వచ్చినాం. ఇది రిలేషన్షిప్ తరతరాలు ఉండేది. ఇది ఒకనాటితోటి, ఒక సంవత్సరంతోటి, 2 ఏళ్లతోటి ఉండిపోయేది కాదు. ఇది తరతరాలు ఉండేది. 6 నెలలు కాలేదు, 3 నెలలు కాలేదు, 6 నెలలు కాలేదు, సంవత్సరం కాలే, అప్పుడే మనకి ఈగోస్ వచ్చేసి మనం ఎక్కడికక్కడ చూసుకుంటే మనస్పర్ధలు తెచ్చుకుంటే, మన మనస్పర్ధలే, మన ఆలోచనలే, మన నెగిటివ్ ఆలోచనలే మనల్ని దయించేస్తే కొట్టుకోపోతాం మళ్ళా మనం. దయచేసి అర్థం చేసుకోరు. ఉన్న పలంగా మనకి ఏమన్నా జరిగితే ఏంది పరిస్థితి? ఒక్కసారి మీకు మీరు ఇలా ఒక సిల్వర్లు, గోల్డ్, నేను అనుకున్నా కనీసం మా బాబాయ్ని ఒక డైరెక్టర్ చేశానన్నా ఇలా ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చేది కదా అనుకున్నాను నేను. ఇలా మనకు డైరెక్టర్ ఎండ్ అయిన వాళ్ళకు పుట్టుకుని ఏమైనా అయితే మన వెస్టేజ్ కంపెనీ ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తుంది అనిపించింది. కానీ ఎన్నాడన్నా ఓ ప్రోడక్ట్ ఐడి ఇచ్చినోడు కాదు, ప్రోడక్ట్లు కొన్నాడు కాదు. మనం మటుకు ఏం చేస్తాం? మన చేతిలో ఏమైనా ఉందా చేయడానికి? ఒక ఐడి ఇచ్చి నెల నెల ప్రోడక్ట్లు కొంటున్నాం అంటేనన్నా ఏదో టీం అన్న వేసి ఓ డైరెక్టర్ అన్న చేస్తుండే. చాలా బాగా కలిసి ఉండేటోళ్ళం అన్నట్టు. ఎందుకు చెప్తున్నా అంటే బాగా కలిసి ఉండేటోళ్ళం. ఒకనొక టైంలో ఎన్నోసార్లు చెప్పేది, నేను చనిపోతే నువ్వే నాకు తలగొరి పెట్టరా అనేది. అంత రిలేషన్షిప్ ఉండ. కానీ ఇలా లేకుండా అయిపోయింది. అందుకే ఏంటంటే ఈ మధ్యతరగతి ఆలోచనలు తీసేయండి, ఈ నెగటివ్ ఆలోచనలు తీసేయండి, పాజిటివ్ లోకి రండి. పాజిటివ్ లోకి వస్తే అంత ప్రపంచం అంతా పాజిటివ్ కనబడుతుంది. నెగటివ్ లో ఉంటే ప్రపంచం అంతా నీకు నెగటివే కనబడుతుంది. అందుకే పెద్దలు చెప్పాము, పత్రికలు వచ్చినానికి ప్రపంచం అంతా పచ్చగా కనబడుతుంది అంటారు. కానీ ఆ పచ్చదనం వద్దు అంటే ఆ నెగటివ్ వద్దు అంటున్నాను. నెగటివ్ వదిలేసి నీ ఆలోచనలు మార్చు. ఉన్న చోటన ఉండకు, వెళ్ళు, బయటికి వెళ్ళు. నీ జీవితం మారాలంటే నువ్వే. నా జీవితం మారాలంటే నేనే కష్టపడుతున్నా. ఎందుకు అవసరమా? ఇవాళ ఒక ఆయన దయమాడు రాత్రి నిద్రలే 11-11:30 పోయినా 4 గంటలకు లేపాను. 4 గంటలకే మిస్ కాల్ ఇచ్చాడు. ఇక నాకు మెలకు వస్తే నిద్ర పట్టదు. నాకు నిద్ర పోనీ. ఇక పిచ్చ కోపం వచ్చింది. ఫోన్ చేసి తిడదాం అనుకున్నా కానీ పాపం వానికి నా మీద ఎంత ప్రేమ ఉందో ఫోన్ చేసిన అనుకున్నాను. మా సార్ 4 గంటలకు లేచాడు కదా, ఏమో లేపుతున్నా అనుకున్నాను నేను. ఏం చేస్తాను? నా బాధ ఆయనకు తెలియదు కదా పాపం. నా బాధ నాది, నా కష్టం నాది, నా అనుభవించేది నేను, ఆశించేది నేను, వచ్చిన ప్రతిఫలాన్ని ఆస్వాదించేది నేను. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆలోచన మార్చండి, అందరం బాగుపడదాం. ఓకేనా? ఊహించుకోండి, ఎవరి జీవితం పుట్టుకున్న మనం లేకపోతే మన పరిస్థితి ఏంది, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది అని ఒక క్వశ్చన్ చేసుకోండి. అలా ఆ క్వశ్చన్ నీకు వస్తే ఆన్సర్ రెడీగా ఉంది. నీ ఆలోచన చేంజ్ అవుతుంది అంతే, వేరేది ఏం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. పిల్లన్నా శ్రీమృజి, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ వాయిస్ లీడర్స్. వస్తలేదు. అన్నా గుడ్ మార్నింగ్. జయప్రద మేడం. జయప్రద మేడం అనుమతి ఇచ్చా చూడమ్మా. సార్ నెంబర్ ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను. మీ నెంబర్ ఇవ్వండి సార్. లాస్ట్ హ్యాండ్ రైజ్ చేయమన్నారు కదా, నెంబర్ కావాలి సార్ నాకు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నంబర్ ఇవ్వండి సార్. నాకు ఇంకా ప్రొడక్ట్ నాలెడ్జ్ నేను కూడా నలుగురికి చెప్పాలంటే ఇంకా బాగా నాలెడ్జ్ రావాలని, కొన్ని మా పాప గురించి కూడా మీతో అడగాలని ఉంది సార్ నాకు. మా సార్ పాప గురించి గురించి అడుగు. అదే పాప గురించి క్రిల్ వాడిపిస్తున్నావా పాపకి? పాపకు క్రిల్ ఆయిల్ కాదు సార్, తనకు తర్వాత మాట్లాడు. అలోవెరా. అదే సార్, మీ నంబర్ నాకు ఒక్కసారి ఇస్తే సార్. చాట్ చేసిన చూడు, చాట్ బాక్స్ లో ఉంటుంది చూడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నీకు అది చూసుకోకపోతే జైల్ సింగ్ నాడు చెప్తాడు. సరే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాడిపి పాప మంచిది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఇలా అన్మ్యూట్ చేసుకో. ప్రేమ్ బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ బ్రో. ఏం చెప్పాలనో అర్థమవుతలేదు కానీ గుండెల బరువు చాలా ఎక్కువ అయింది. ఎందుకంటే బాబాయ్ నేను కూడా చూస్తున్నా గుంటూరులో. ఇప్పుడు నువ్వు అంటుంటే ఉన్నా కానీ ఇంతకుముందు తెలియదు నాకు. ఏంటంటే చాలా చాలా మంచి వ్యక్తి, బట్ ఆ భగవంతుడు అట్లా తీసుకుపోతా అనుకోలేదు. అట్లా నాకు కూడా మా పెదనాన్న కొడుకు, అదే నేను జాబ్ చేసినప్పుడే యాక్సిడెంట్ అయింది ఆన్ స్పాట్. ఆ రోజు నా జీవితంలో రోజు అనుకునేవాడిని, రేపు నాకు జరిగితే నా పరిస్థితి ఏంటి అని ప్రతిరోజు అనుకునేవాడిని. కాకపోతే ఏంటంటే నెత్తిన శనిగ్రహాలు ఉండి ఒక 8 నెలలు 9 నెలలు లేట్ చేసింది. వెస్టేజ్ లేట్ అయినా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు ప్రతిరోజు అదే ఆలోచిస్తాను. నన్ను నేను మోటివేషన్ ఏంటంటే, నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంది. ఇప్పటికీ ఇంతకుముందే 3 సార్లు అదైపోయింది మనకు. సో ఈ అవకాశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలని ప్రతిరోజు అనుకుంటా. సో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి నేనైతే చేతులు దండం పెడితే ఇంత మంచి అవకాశం రాబోదు. తర్వాత ఈ ఈగోలు దయచేసి మన అందరం కలిసి ఉండాలి. ఎటువంటి ఎఫెక్ట్ ఏది మనసులో పెట్టుకోకుండా కష్టపడితే మంచి సక్సెస్ అవుతాం. సో ఇప్పుడు సార్ అంటారు కదా, ఏది మ్యానుఫ్యాక్చర్ డేట్ ఒకటి వచ్చింది కానీ ఎక్స్పైర్ డేట్ ఇంకా రాలే, బట్ ఎప్పుడు వచ్చేది చెప్పకుండా వస్తుంది. ఈ 2 డేట్లు మనకు ఉన్నాయి. ఈ మధ్యలో జీవితం మన చేతుల పని. ఆ భగవంతుడు ఎప్పుడు తీసుకుపోతుందో తెలియదు కాబట్టి ఉన్న రోజులు అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటూ కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రమేష్ సార్, ఈ రోజు చాలా జీవితాన్ని చూపించారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. లక్ష్మణ్. అన్మ్యూట్ ఇచ్చిన. మహారాజు. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గురూజీ. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఈరోజు మీరు తీసుకున్న సబ్జెక్టు ఇలా ఎవరెవరు రిజల్ట్ మన ప్రొడక్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడి రిజల్ట్ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడం ఈరోజు చాలా ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చెప్పింది వాడుకొని చెప్పడం వల్ల చాలా మందికి ఎంతో ఆరోగ్యం మంచిగా బాగుంది. చెప్పిన వల్ల చాలా సంతోషంగా ఉంది. అందరూ మంచిగా వాడుకొని, అందరూ ఆరోగ్యం మంచిగా వాడుకొని, మంచిగా మన వెస్టేజ్ లో ఫీల్డ్ వర్క్ మంచిగా చేసుకొని అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా సార్. అందరికి 3 తరాలు రుణపడి ఉంటాను సార్. మా గురుజీ సార్ అందరికి, ప్రతి ఒక్క మన జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ నారాజు. ఎంత అన్మ్యూట్ చేసుకున్నా. రేణుక అదర్బాయ్ అన్మ్యూట్ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. ఈరోజు సప్లిమెంట్స్ వాడి ఇంత క్యూర్ గా ఇంత హెల్దీగా ఉన్నామంటే ఐ లవ్ యూ వెస్టేజ్ సార్. అసలు వెస్టేజ్ లో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ సార్ ఇవి. వాడడం వల్ల మన అనుభూతి వల్ల మేము చెప్పుకుంటున్నాం సార్. మీలాంటి వాళ్ళు మాకు ఇంకా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సత్యం. సత్యం అన్మ్యూట్ ఇచ్చిన. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. మీలో ఉన్న బాధ కావచ్చు, ఆవేదన కావచ్చు, మా కోసం మీరు ముందు అనుభవించి ఆ బాధ సాధకాలు మాతో షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు రేపు మేము కూడా అదే విధంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. ఇంకా ఎదుర్కొని వెనకపోకుండా ముందుండి మీ అంత స్టేజ్కి ఎదగాలనే ఆతురత, ఆవేదన మీ నుంచి పుచ్చుకొని ముందుకెళ్దామని కనబడాలి, నిలబడాలి. ఈ వెస్టేజ్లో నిలబడితేనే ముందుకెళ్తామనేది బాగా అర్థమైంది సార్ ఈ రోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యం. ఖచ్చితంగా తినే రాతుంది నీకు, ఖచ్చితంగా. ఓకేనా? నిలబడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టర్న్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రొడక్ట్ వాడి మనం చెప్తే కాన్ఫిడెన్స్ మనలో మనకు పెరుగుతుంది సార్.
మీరు చెప్పే ఆవేదన మాలాంటి మధ్యతరగతి మానవులకి, మీరు మధ్యతరగతి మానవుడా అన్నప్పుడల్లా నాకైతే ఎక్కడ తగులుతూ ఆ గుండెలో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది సార్. అట్లాగనే మా బాబాయ్ గురించి చెప్పినాడు. మా బాబాయ్ కూడా ఇంత ముందుకు ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇట్లనే ఆయనకి 2 ఆడపిల్లలు. ఆయన ఉన్నప్పుడు ఇల్లు మాత్రం కలకలలాడేది. ఆయన పోయిన తర్వాత ఇంటికి రావడానికి కూడా చాలా మంది ఆలోచన చేస్తారు. ఆ రోజు ఆలోచించిన సార్ నేను కూడా, అంటే ఒక మనిషి లేకపోతే మన ఇంట్లో ఉండే ఆవేదన, మనం లేకపోతే మన ఇంట్లో ఉన్న మీరు పిల్లలు కూడా ఉన్నప్పుడు నాకు అదే బాధ అనిపిస్తుంది సార్. ఆయన ఉన్నప్పుడు ఏమో అంతమంది ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఆ ఇంటికి నాతో సహా వాస్తవానికి ఆ ఇంటికి అడుగు పెడదాం అన్నప్పుడు అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు వాళ్ళు. అంటే రేపు మన భవిష్యత్తు, మన ఫ్యూచర్ ఏంది, మనం ఉన్నప్పుడే రకరకాలుగా మాట్లాడుకుంటారు అని ఆ రోజు నిర్ణయించుకున్నా సార్. దేవుని రూపంలో మిమ్మల్ని మాకు ఇచ్చిన భగవంతుడు, నేను ఎప్పుడు రుణపడి ఉంటా సార్. 3 తరాల మీకు, మన వెస్టేజ్ ఫ్యామిలీకి, వెస్టేజ్ గౌతంపల్లి సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా అన్మ్యూట్ చేసుకోమా. ప్రేమ్ అన్మ్యూట్ చేసుకో. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గతంలో మీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మీది లెజెండరీ ఆలోచన. సో అంతకుముందు చెప్పాను కదా, లెజెండరీ థింకింగ్ అంటే మన గురించి మనం ఆలోచించడం ఆగిపోతుంది, సమాజం గురించి ఆలోచించడం మొదలవుతుంది. సో అదే వేలో ఉన్నారు మీరు. సో ఆ వే అనేది మనిషి ఎన్నో సందర్భాల్లో ఎన్నో సిచ్యువేషన్స్ ఎదుర్కోవడం వల్ల వచ్చిన మార్పు అది ఆలోచనలో. సో ఆలోచనలో నుంచి వచ్చిన మార్పే మిమ్మల్ని ఇలా నిలబెట్టింది మా ముందు. సో మీ థింకింగ్ వేలో ఎంతమంది వస్తారన్నది అది దైవ నిర్ణయం. సో ఎవరు మిమ్మల్ని ఫాలో అవుతారు అనేది అది వాళ్ళ చేతిలోనే వదిలేయటమే. సో థ్యాంక్ యూ సార్, మీరు ఉన్న ఈ పొజిషన్ని, థింకింగ్ ఆలోచన విధానం మార్పులో లెజెండరీ ఆలోచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రేమ్. భగవంతుడు ఇచ్చిండు చాలుగా నాకు ఏడ కూర్చొని వస్తుంది కదా, అలాంటి అవకాశం ఇచ్చిండు, సద్వినియోగం చేసుకున్నా. కానీ ఇలా ఏంటంటే ఇంకా 10 మందిని బాగుపరచాలి, వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. ఏదైతే అనుభవిస్తున్నారో, కష్టాలు అనుభవిస్తున్నారో అల్లకెళ్ళి తీసుకుపోవాలి, బయట వేయాలి. ఆ భగవంతుడు ఇచ్చిండు. ఇలా రోజు మనం ఎవరు దోస్తానం చేస్తున్నాము, ఎంఎస్ఆర్ని చూస్తున్నాం. కళ్ళు మూసుకుంటే ఎంఎస్ఆర్ సారు, టైగర్ వెంకటేష్ సారు, మనకు సీన్ సారు, సురేష్ సారు, వీళ్ళు కనబడుతున్నారు. అంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారు? అదే మన కథ, మనం చేసేది. ఇన్నాళ్ళు దోస్తానం చేసినాం, వాళ్ళ దోస్తానం చేసినప్పుడు ఆగమైపోయినాం. కానీ ఇప్పుడు వీళ్ళ దోస్తానం చేసినాం కాబట్టి వాళ్ళ ఆలోచనలు. నిన్న పోయినందుకు ఎన్నో ఆలోచనలు, కొత్త ఆలోచనలు. గురుగారు పక్కకు పోనిస్తలేదు. అట్లా మన పొద్దులేస్తే వాళ్ళతో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మనకు అవి ఆలోచనలు వస్తాయి, వేరే ఆలోచనలు రావు కదా. అదన్నట్టు మన ఆలోచన విధానం. ఇప్పుడు వాళ్ళు లెజెండరీ లీడర్స్ అయినప్పుడు మనకు లెజెండరీ ఆలోచనలు ఎందుకు? మనం కూడా అవుతాం కదా. అదన్నట్టు నేను ఆలోచించేది. మలయ్ గారు ఫైనల్ వన్. ప్రేమిజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. సూపర్ సార్, సెషన్ బాగుంది సార్. ఎప్పుడైనా కానీ మధ్య తరగతి కుటుంబం అన్నప్పుడే గుండెకు టక్కున తాగుతుంది సార్, అది బాధ. ఈ రోజు చాలా మంది ఏంటంటే మధ్యతరగతి వ్యక్తి ఒకవేళ ఏదైనా చావు అనేది చెప్పిరా కనుక, ఏదో రోగం ద్వారానో యాక్సిడెంట్ ద్వారా చనిపోతే ఉన్నటువంటి ఫ్యామిలీ, భార్య, పిల్లలు అనేది ఉన్నప్పుడే అంతంత బతుకుతున్నారు. ఇది లేదు, అది లేదు, మనకి ఇల్లు లేదు, సరక లేదు, ప్లాట్ లేదు, మన పిల్లలు చదువు మంచి లేదు, మనం ఎట్లా సంపాదించాలి, ఎట్లా పిల్లలు పెళ్లి చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరు భార్య భర్త ఉన్నప్పుడే అనుకుంటారు. అప్పుడు కూడా ఇంట్లో గొడవలు వస్తాయి. కానీ సడన్ గా భార్యకే కానీ భర్తకే కానీ సడన్ గా రోగం ద్వారా, యాక్సిడెంట్ ద్వారా మరణం వస్తే భార్య పిల్లల పరిస్థితి అని అంటే ఆలోచిస్తే నిజంగా సార్ అది కళ్ళబట్టి నీళ్ళే వస్తాయి కానీ ఇంకో వేరే అయితే రాదు. తర్వాత ఒకవేళ జబ్బు వచ్చినా కానీ చూపించుకునే పరిస్థితి కూడా లేదు. వచ్చే సంపాదించే 5,000, 10,000, 15,000 సంపాదిస్తే ఇంటికి సరిపోతుంది. కానీ ఏదైనా పెద్ద రోగం వస్తే 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు ఉంటే ఎవరైనా ఇవ్వడానికి కూడా ముందుకు రారు. ఇది సంపాదించే నెలకు 5,000, 10,000 ఆ ఇంటికి సరిపోతాయి. 2 లక్షలు వడ్డీకి ఇస్తే అసలు వడ్డీ అనేది వాళ్ళ ఎగ్గొడితే అట్లా కూడా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అట్లా కూడా కుటుంబం అనేది
ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ముఖేష్ అంబానీ ఉన్నాడు, ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు. ఇలా కోర్సు అయ్యి చనిపోయాడు. ఇలా కొడుకులను కోర్సు చేసి చనిపోయాడు. ఇవాళ మన వెస్టేజ్ కూడా నిలబడి టీం చేసుకొని ఒక కోటీశ్వర జాబితాకు పోయిన తర్వాత చనిపోయిన కానీ అప్పుడు భార్య పిల్లలు నా భర్తమైన కానీ మమ్మల్ని కోటీశ్వర చేసి మాకు కొరత లేకుండా కొదవ లేకుండా మాకు ఉన్నతమైన స్థానం నుంచి రాని వాళ్ళు జీవితాంతం తండ్రిని దాల్చుకుంటా జీవిస్తారు సార్. అలాంటి అవకాశం ఎక్కడ ఉందంటే ఓన్లీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఉంది సార్. మాకు ఇంత సబ్జెక్ట్ ఇచ్చి మమ్మల్ని మోటివేట్ చేస్తూ బతుకు మీద కసి వేస్తుంది సార్. మాకు థ్యాంక్ యూ సార్, టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లయ్య గారు. ముగ్గురు పిల్లలు చూడు, వాళ్ళ ముఖం చూడు, చూసి 4:30కి లే. ఇక నీకు చెప్పేది ఇదే, ఓకేనా? లేచి నీ టీంని 10 మందిని చేపించుకో, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.